వెల్కమ్ చెప్పేద్దాం నన్ అదర్ దెన్ హర్షవర్ధన్ గారు. విజయనగరం అని నాకు తెలుసు. సో మా ఊరు కదండి, మన ఊరు. సారీ, చూసారా? ఖచ్చితంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా ఇలాగే ఉంటారు. నాకు మా క్లాస్ లో విండో సీట్ అని పేరు పెట్టారు. కిటికీ దగ్గర కూర్చుండేవాడిని, మాక్సిమం అలా వెళ్ళిపోయింది కిటికీ వైపు అనమాట. అక్కడి నుంచి చూసి మా హిందీ టీచరు ఆవిడేమో, ఏంటి అంత దీక్షంగా అలా చూస్తున్నావు, ఏంటి రైటర్ అయిపోతావు అని. అవే నిజమే, అలా అవి చిన్నప్పుడే కొన్ని అలా కోఇన్సిడెంట్స్ జరుగుతాయండి. విమర్శలు ఎలాగుంటాయి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, దగ్గర బంధువుల దగ్గర నుంచి, విమర్శ నుంచి వాళ్ళు బాగుపడతారని. ఎలాంటి విమర్శ అని పర్లేదు, అంటే ఒకటి కడుపు మంటతో చేసినా ఏం చేసినా మన పౌరుషమే తీసుకొస్తుంది కాబట్టి సక్సెస్ అవ్వాలి. అయిన తర్వాత మనకి ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. మీ పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతాను. సో బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే, పెళ్లి చేసుకోకపోవడం అన్నది నాకు తెలియకుండానే నాకు దూరమైన ఎవరైతే రిలేషన్షిప్స్ లో నేను ఉన్నానో, 1, 2, 4 వాటెవర్. ఎందుకంటే పెళ్లికి ఎప్పుడు బలంతో పెట్టలే, వాళ్ళకి అర్థమైపోయింది వీడు ఇలా ఉంటాను ప్రశాంతంగా ఉంటాడు, పంజరంలో బంధించడం కాదు అని. రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ అఫ్ కోర్స్ అది ఆయనకు వర్తిస్తుంది, నాకు కాకుండా కూడా నేను అనేది ఒక ఎగ్జాంపుల్. తిరుపతి లడ్డు ఇప్పుడు అపవిత్రమైన దాన్ని ఏమంటారు, ఏ విధంగా తీసుకుంటారు? నేను దేవుడిని నమ్మటం, పూజలు చేయటం అని నేను చేయను. మంచి చెడు గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఖండించండి, నేను మాట్లాడతాను. హిందూయిజం గురించి మీరు చెప్పారు, అంతే ఇంట్రెస్ట్ గా వింటా. ఎందుకంటే రామాయణ మహాభారతాలు కాదు లేదా టాపిక్ ఇక్కడ పాపేద్దాం. మీరు చాలా. అందరికీ నమస్తే, నేను మీ కరాటే కళ్యాణి. తగ్గేదేలే, ఇట్స్ మై షో. స్పాన్సర్డ్ బై 6 JVR. లక్ష్మీ గణపతిరావు గారు ఒక మహోన్నతమైన వ్యక్తిగా పరిణతి సాధించి ఒక రత్నాల్ కింగ్గా పిలువబడుతున్నారండి. అందరికీ ఎంతోమంది తలరాతను మార్చారు. చింతెందుకు మీకు 6 JVR ఉండగా అని ఆయన అనేక విధాలుగా చాలామంది తలరాతను మార్చారనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక ఇగోండి రత్నాన్ని ధరించాను, నేను కూడా కొంచెం సెట్ అవుతూ ఉన్నాను, అలాగే అనుకోండి. మీకు నమ్మకం ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఆయన ఒక ఆస్ట్రాలజర్, ఒక జమాలజిస్ట్గా ఉన్నారు, అలాగే న్యూమరాలజిస్ట్గా ఉన్నారు. సో ఇవన్నిట్లో కూడా ఆయన పరిణతి సాధించి 35 సంవత్సరాలుగా ఫ్రీగా జ్యోతిష్యం చెప్తారండి. రత్నాలు ఫ్రీగా మాత్రం ఇవ్వరండి, ఇదైతే క్లియర్. కాబట్టి ఎందుకంటే మళ్ళీ నన్ను అడిగారు అనుకోండి మీరు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఇదన్నమాట సంగతి. మన 6 JVR ఇంత మంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు, మీరు చాలా అలరింపబడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సార్. ఈనాటి మన ప్రోగ్రాంలో ఒక అద్భుతమైన పర్సనాలిటీ, ఆయన గురించి నేను చెప్తే మీరు ఫస్ట్ అర్రే ఈయన మన ఫేవరెట్ అని మాత్రం పక్కాగా అనుకుంటారు. ఆయన మనందరం కూడా ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు అనే ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? వినకపోవడం ఏంటండి బాబు, ఇది అందరూ ఫేవరెట్, నాకు కూడా. సో అందులో నేను యాక్టింగ్ కూడా చేశానండో. సో ఈ అద్భుతమైన సీరియల్లో నటిస్తూ మీ అందరినీ అలరిస్తూ ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక అద్భుతమైన ఆర్టిస్ట్గా, అన్ని క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ వేసినా పరకాయ ప్రవేశమే చేస్తారు ఆయన. ఈయన గురించి చెప్పాలి అంటే అయ్యయ్యో, ఈ మధ్య సరిపోదా శనివారం ఇది చూసారా మీరు, అద్భుతంగా ఉంటుంది. అంతేకాదండో ఈ మధ్య రావు రమేష్ గారు అద్భుతంగా ఈ సుబ్రహ్మణ్యం సినిమాలో కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు, మిమ్మల్ని అలరించారు. మనకి ఇంకా 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 ఇన్ఫర్మేషన్ కావాలంటే నా సుత్తి కన్నా కూడా ఆయనతో మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి. సో వెల్కమ్ చెప్పేద్దాం నన్ అదర్ దెన్ హర్షవర్ధన్ గారు. నమస్తే. నమస్కారం అందరికీ. మీకు నమస్కారం. వెల్కమ్ టు మై షో తగ్గేదేలే. ఇట్స్ మై షో అండి. ఆఫ్ కోర్స్ మీరున్నారు, మీరు తగ్గే ప్రసక్తి లేదు, మీరు చెప్పక్కర్లేదు అది యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటుందండి మీ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నాను, so చాలా బాగా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు టేకెన్ అప్ దిస్. ఈ మధ్య బాగా మీరు సమాజం కోసం అని, సంఘం కోసం అని పాటుపడుతూ, అఫ్కోర్స్ యువర్ దేర్ ఆన్ టెలివిజన్, న్యూస్లో ఉన్నారు. కానీ నాకు ఎప్పుడు మిమ్మల్ని ఒక యాక్టర్గా, యాంకర్గా ఈ ఫీల్డ్ ఎక్కువ చూడాలన్న తపన ఎప్పటి నుంచో మీరు నాకు తెలుసు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం. నా షోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న గిఫ్ట్. ఇది నేను చెప్పినట్టుగా గీత మన తలరాతను మారుస్తుంది, భగవద్గీత మనకి అన్ని విధాలుగా మార్గదర్శకంగా ఉంటుందని. అందుకే నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం. దిస్ ఈస్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను చాలా చిన్న వయసులోనే చదివానండి. బాగా అంటే చాలా మంచి క్లారిటీస్ చాలా మటుకు దొరుకుతాయి అనిపిస్తుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్ ఎవరైనా చదవచ్చు ఇది. సో దట్ ఈస్ హౌ ఐ వాస్ సజెస్టెడ్ దిస్ బుక్ మై ఫాదర్. ఆయన బాగా చదువుతూ ఒకసారి చూడరా అంటే ఇంకా అంటే సో అది తెలుగు అనువాదం ఏదైతే ఉంటుందో అవన్నీ చదివి తెలుసుకుని బాగుంది అనిపించింది అప్పుడే.
చాలా చిన్న వయసులోనే. బట్ దిస్ ఇస్ వన్ గ్రేట్ బుక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో ఏం సార్, ఎలా హర్షవర్ధన్ గారు విజయనగరం అని నాకు తెలుసు. సో మీ ఫాదర్ కూడా అక్కడ లెక్చరర్గానే ఉంటూ మీకు అన్నీ నేర్పించారు ఆయన. సో అక్కడి నుంచి మొదలు పెడదాం మీ ప్రస్థానం. మీ ఊరు, చిన్నప్పుడు పరిస్థితులు, అమ్మ నాన్న. మా ఊరు కాదండి, మన ఊరు. సారీ, చూసారా, గుర్తు చేశారు, మన ఊరు. నాకు అఫ్కోర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు పరిచయం అయ్యారు, కానీ మీకు నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. సో మీరు హరికథలు చెప్పడం దగ్గర నుంచి విని చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే నాకు మీరు పరిచయం అయినప్పటికీ మీరు చాలా యంగ్. అప్పటికి ఎప్పటి నుంచో మీరు మొదలుపెట్టి ఇవన్నీ చేశారంటే 13 years నుంచి. నాకు 13 years ఇప్పుడు హరికథ చెప్పాను. 13 years. నాకు 13 years. నాకు 15 16 అని విన్నాను, అదే ఎక్కువ అనుకో. ఇంకా 13 అని మీరు చెప్తున్నారంటే ఇంకా నథింగ్ లైక్ ఇట్. కానీ విషయం ఏంటంటే అదే అంటారు, ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నప్పుడు తెలియదు, బయటకు వచ్చిన తర్వాత మనం పరిచయం అవటం, అక్కడి నుంచి మీరు యాక్టింగ్ స్టార్ట్ చేయటం అని చూసిన తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా బాగుండాలి. సో విజయనగరం నుంచి వచ్చారు కాబట్టి అదో చిన్న ప్రాంతీయ ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి అలా మీతో మాట్లాడాలని ఉంది ఇప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు థింగ్, ఇది అందరికీ ఆల్మోస్ట్ చెప్పిన విషయాలే. సో నాకు స్కూలింగ్ అంతా అక్కడే అయింది, కాలేజ్ అంతా వైజాగ్లో అయింది. సో ఆ తర్వాత ఇటు రావడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ కాలేజ్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్. సెయింట్ జోసెఫ్ స్కూల్. అందులో ఏంటంటే ఇప్పటికీ ఆ ఫ్రెండ్స్ అందరూ మేము వాట్సాప్ పుణ్యం అని కలిసే ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ గ్యాదరింగ్లు చేసుకుంటూ 25 years తర్వాత మేము గ్యాదరింగ్ పెట్టుకున్నాం. దానికి అసలు చాలా మంచి స్పందన వచ్చి మా తర్వాత జూనియర్సే కాకుండా మా సీనియర్స్ కూడా గ్యాదరింగ్ అది పెట్టి యూట్యూబ్లో నేను చిన్న వీడియో కూడా పెట్టా, రీయూనియన్కి అందరు రండి అని. సో అవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు. అదే అనిపిస్తుందండి. అంటే మా స్కూల్ డేస్ ఇవన్నీ బాగా చాలా లక్కీ. ఇంకా ఆ ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికీ అవి ఇప్పటికి కూడా ఆ ఫ్రెండ్స్ ఇంకా కాంటాక్ట్లో ఉన్నారు. ప్రపంచంలో అన్ని భాగాలకి స్ప్రెడ్ అయిపోయారు. కానీ మాది ఎలా ఉంటుందంటే స్కూల్ గ్రూపు వాట్సాప్లో పగలంతా ఒక బ్యాచ్, నైట్ అంతా అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరూ యాక్టివ్. సో 24 గంటలు రవి అస్తమించిన సామ్రాజ్యంలాగా మాది వాట్సాప్ గ్రూప్ అలాగే వెళ్తూనే ఉంటుంది. సో సెయింట్ జోసెఫ్స్ నుంచి మాకు అదొక గిఫ్ట్ అనమాట. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్? మా ఫాదర్ పేరు రాధాకృష్ణ అండి, ఎంపీఆర్ రాధాకృష్ణరావు. ఆయన జువాలజీ లెక్చరర్గా రిటైర్ అయ్యారు పనిచేస్తూ. మా అమ్మగారు హౌస్ వైఫ్ సుజాత ఆవిడ పేరు. సో నాకు చెల్లి భారతి అని. సో ఇది మా ఫ్యామిలీ. నాకు తెలిసి మీరు ఎక్స్ట్రా అంటే కరికులర్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా ఉండేవారు చిన్నప్పుడు. మీ సెయింట్ జోసెఫ్స్లో బాగా మీరు అంటే నాటకాలు వేసేవారు. ఒకే ఊరికాడికి వచ్చి తెలుస్తాయి. సో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నారుగా మీరే. సో నాటకాలు ఇవన్నిట్లో బాగా ఇంట్రెస్ట్ మీకు. ఒక పాట మీరు బాగా వాయిస్తారు, ఆ పాట పాడతారు ఒకసారి నాకు? ఏది అమ్మో, చాలా ఉన్నాయండి అలా అయితే. కానీ మీరు అన్నట్టు ఇష్టమైంది, బాగా మీకు ఇష్టమైంది, మీకు చిన్నప్పుడు ఫస్ట్ వాయించే పాట? మ్యూజిక్ కీబోర్డ్ మీద కీబోర్డ్ వచ్చి మీకు అంటే అవన్నీ అదే నేర్చుకుని అక్కడ భీష్మ మాస్టర్ అని విజయరాఘతారంగని, అదే వాళ్ళ అబ్బాయిలు ఇప్పుడు చాలా ఫేమస్. వాళ్ళు ఇప్పుడు సూపర్ డూపర్ ఫేమస్. పవన్ సాయి నేను కూడా భీష్మ మాస్టర్ దగ్గర పాటలు పాడిందాన్ని. స్మాల్ వరల్డ్ కలవలేదండి. అంతే. కానీ అక్కడ నేను కొంతకాలం కీబోర్డు గిటార్ 2 నేర్చుకున్నాను. సో ఇంకోటి ఏంటంటే నాటకాలు అంటే స్కూల్ డేస్లో ఒకటి చేశానండి. అక్కడి నుంచే స్టార్ట్ ఈ ఇచ్చింగ్. సో స్కూల్ డేస్లో ఏంటంటే మాకు యాన్యువల్ డేకి రజియా బేగం టీచర్, అరుణ టీచర్ అని, సుగ్నా టీచర్ అని 3 టీచర్లు కలిసి ఓ ప్లే చేసి అందులో నన్ను పెట్టారు. అప్పటిదాకా నాకు అసలు ఇష్టమే ఆడియన్సే తప్ప నేను అసలు స్టేజ్ మీదకి వచ్చి చేసేంత ఒక టైప్ ఆఫ్ ఇంట్రోవర్ట్. నేను బాగా ఎక్కువ కలిసేవాడిని కదా ఎవరితో. అసలు నలుగురిలో ఉంటే అది చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ అండి. కానీ ఫ్రెండ్స్ వరకు బాగుండేది, బయట ఎవరి ముందైనా ఏమైనా ప్రజెంట్ చేయాలంటే చాలా భయం వేసేది. సో అలాంటి నన్ను ఆ షెల్స్ అన్ని బ్రేక్ చేసేసి ఒక కాన్ఫిడెన్స్ విపరీతంగా ఇచ్చిన మా అరుణ టీచర్ కానీ, రజియా బేగం టీచర్ కానీ, సుగ్నా టీచర్ కానీ ఎప్పుడు మర్చిపోయే ప్రసక్తే లేదు, గుర్తు పెట్టుకుంటూనే ఉంటా. సో ఆ రోజు ఏదో సరదాగా మళ్ళీ అదే చెప్తున్నా. ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది వరల్డ్. మనం ఏంటంటే మనకి రిలేషన్షిప్ పాడైపోయినాయి, ఎవరెవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఫోన్లో అందరూ బిజీగా ఉంటారు. కానీ యాక్చువల్గా అంటే నా ఉద్దేశంలో ఆ ఉండటం వల్ల ఇప్పుడు ఇంకా బాగా మనం కలిసి కట్టుకుంటున్నాం అన్న ఫీలింగ్. ఎందుకంటే
ఫేస్బుక్ ద్వారా నేను జంక్షన్ బాక్స్ అనమాట. ఓకే. సో అన్ని ట్రైన్లు ఎలా అయితే విజయవాడ జంక్షన్ నుంచి వెళ్తా అలా నేను విజయవాడ జంక్షన్లో ఉండి నన్ను కాంటాక్ట్లోకి వచ్చిన వాళ్ళందరూ అంటే టీవీలో చూసి నేను యాక్టర్గా సెటిల్ అయిన తర్వాత ఎలా గుర్తున్నానా అని చెప్పి ఒక్కొక్కరు రావటం. సో నేను సెంటర్ అయిపోతే ఎవరెవరు ఉన్నారు కాంటాక్ట్లు అని చెప్తే అందరు కలవటం అలా జరిగి అది చాలా లక్కీగా నాకు సోషల్ మీడియా బాగా హెల్ప్ అయింది. సో ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ గ్యాదర్ అయ్యాం. సో అందరూ కలిసి అలాగా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇది, ఎందుకంటే నాకు కూడా సేమ్ మీలాగే చాలా మంది నేను గుర్తున్నానా అని పక్క బెంచ్ నువ్వు వెనకాల కూర్చున్నావు మన ఇద్దరం అక్కడికి వెళ్ళాం ఎవరబ్బా అని గుర్తు చేస్తారు వాళ్ళు. అప్పుడు ఎందుకంటే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం, మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. కానీ మోస్ట్ ఎంబారసింగ్ ఏంటంటే మీరు అంటుంటారు. ఇప్పుడు మీరు స్కూల్ ఫ్రెండ్స్ కాదు కానీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ్ అని మాకు ఎలా అంటే నేను వైజాగ్లో బుల్లే కాలేజ్లో డిగ్రీ చేశాను. అక్కడున్న ఫ్రెండ్స్ మా సెక్షన్లో కూడా చాలా మందికి నేను ఒకటి ఉన్నాను తెలీదు. అంటే అంత కామ్గా ఉండేవాడిని. అసలు చాలా సిగ్గు అదే మా ఫ్రెండ్స్ అంటుంటారు కాలేజ్ ఫ్రెండ్స్ అయితే, నువ్వు యాక్టర్ ఏంటరా అసలు, నువ్వెలా వచ్చావు ఫీల్డ్లోకి, అసలు మాట్లాడడం వచ్చేది కాదు నీకు, తడబడిపోయేవాడు, ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు, ఎప్పుడు చదువుకోవటం, నా ప్రపంచం నాది, నా మ్యూజిక్ అదే తప్ప ఎప్పుడు నలుగురిలో ఇంటరాక్ట్ అవ్వటం. అంటే మీరు ఇందాక అన్నట్టు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇష్టం, ఆడియన్స్గా ఉండటమే తప్ప వెళ్ళి అక్కడ ఏదో చేసేయాలి. కానీ ఆ పాట మర్చిపోలేదు, నేను అడుగుతాను ఇంకా. అది ఏం పాట అది? మీరు పాడండి అది మీ నోటి. అంజలి 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 యాక్చువల్గా ఇప్పుడు పాడండి మీరు, నేను అందించేసాను మీకు. మీరు అందించిన పాట కన్నా నేను దాన్ని అంజలి, రెండు అంజలిలు ఉన్నాయి, రెండు మీకు ఇష్టమే, చెప్పండి అది పాడండి. అంజలి అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి లిరిక్స్ గుర్తులేవు. బాగా గుర్తు చేశారు. అప్పుడు ఆ పాటే యాక్చువల్గా అండి ఫస్ట్ టైం అదే ఇవన్నీ షెల్స్ అన్ని బ్రేక్ అయినా ఉన్న 10th క్లాస్ ఆ టైంలోనే. సో అనుకోకుండా ఒక స్టేజ్ ప్లే చేయటం, ఆ తర్వాత ఒకసారి పంతానికి పోయి అప్పుడు ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ ఉండేది, స్పెషల్ ఫ్రెండ్. ఆబ్వియస్గా పెద్ద లవ్ అది ఇది అని చెప్పుకోవడానికి లేదు కానీ బాగా ఇంట్రెస్ట్. అంటే రీజన్ చెప్తున్నా, ఒక మంచి మాట. యాక్చువల్గా మనం గతంలో కూడా ఒకసారి దీని గురించి మాట్లాడుకున్న ఆ పాయింట్కి వస్తున్నా. ఏంటంటే ఆ అమ్మాయితో బాగా క్లోజ్గా నేను దగ్గర అవుతున్న టైంలో ఆ అమ్మాయి ఒక అబ్బాయిని పొగుడుతుండేది, ఎంత బాగా పాడుతున్నాడు కదా అని. నేనేమో చాలా కుళ్ళు కదవని మామూలు కడుపుమంట కదా నన్ను. అంటే ప్రపంచంలో ఎవరైనా బాగోవచ్చు కానీ ఎవరైనా పొగడొచ్చు కానీ ఈ అమ్మాయి పొగట్టం అనేది నేను తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఏంటి అంటే చాలా మంచి సింగరు, అసలు ఆ అబ్బాయి పాడుతుంటే మేము ఆ అమ్మాయి కాలేజ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో కింద ఉండేవారు అనమాట. వాడు పాడుతుంటే వీళ్ళు ఆగిపోయి వినేవారంట. ఈ సెలబ్రేషను ఈ పాపులారిటీ తట్టుకోలేకపోతుంటా. అప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఈ కుళ్ళు టైంలో ఉన్నప్పుడు ఏంటంటే రైల్వే కాలనీలో ఒక కాంపిటీషన్స్ పెట్టారు, సింగింగ్ కాంపిటీషన్స్. వన్ ఆఫ్ దిస్ వినాయక చవితి ఆ సందర్భంలో పెడితే అక్కడ చాలామంది 60-70 మంది వచ్చారు పార్టిసిపెంట్స్. వాడు కూడా వచ్చాడు, ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, అంత కడుపు అంటే ఇప్పటికి. ఈ అమ్మాయి ఏమో వాడు వస్తాడు, ఎందుకంటే ఎండింగ్ అంత బాగోదు అందుకు వాడి పేరు చెప్పట్లా. సో ఈ అమ్మాయి ఏమో వాడు పాడుతున్నాడు అని చెప్పి వెళ్తూ నన్ను కూడా పిలిచింది, నువ్వు కూడా రావచ్చు కదా వాడు పాడుతున్నాడు. సరే వెళ్తే నా ఫ్రెండ్ వర్మ అని ఉన్నాడు, మణివర్మ అంటాం మేము. తను ఏం చేశాడంటే సీక్రెట్గా వెళ్ళి నా పేరు ఎన్రోల్ చేసాడు. ఎందుకంటే నేను పాటలు పాడడం వాడు తెలుసు. ఒక ఇద్దరు అంటే ఇష్టం అంతే, ట్రైనింగ్ అది లేదు. భీష్మగర్ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళింది 5-6 నెలలు అంతే. ఇప్పుడు తిడుతుండే ఎవరైనా ఇలా కాదు ఇలాగ. అది ఏంటంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్టే తప్ప థియరిటికల్గా ఏదో నేర్చుకోవాలి, దీన్ని కెరియర్ ప్రొఫెషన్ చేసేయాలన్న ఆలోచన ఏ రోజు లేదండి. అయితే వాడికి వర్మకు బాగా తెలుసు ఏంటి వీడు పాడతాడని. ఈ పర్టికులర్ ఎపిసోడ్ చూస్తున్నాడు, వీడి గర్ల్ ఫ్రెండ్తో ఒక చిన్న ఇబ్బంది వస్తుంది, అది వాడు వెళ్ళి ఎన్రోల్ చేశాడని పేరు. చేసేటప్పుడు సడన్గా నా పేరు పిలిచేసరికి అటు కొంచెం ముందు చెప్పాడు. చెప్తే నేను కంగారు పడ్డాను, ఎందుకంటే నన్ను ప్రిపేర్ చేయడానికి. అరే గోల్డెన్ ఆపర్చునిటీ, నేను ప్రిపేర్డ్గా లేను. కానీ ఒక పాట నాకు బాగా ఇష్టంగా అప్పుడు పాడుకునే పాట ఒకటి ఉండేది. సరే ఇంకేం ప్రిపరేషన్ లేదు, అదే పాడేద్దామని వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళాను. నా లక్ కొద్దీ కళ్ళు మూసుకొని పాడాలా, అంత క్రౌడ్, అసలు మాటలే 4 ముందు రావు, ఇంకా పాటలు ఎలాగ అనుకున్న టైంలో లైట్లు అవి మీద పడేసరికి నాకు ఎవరు కనబట్టలే. ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి, ఎక్కడో పంతం ఉంది. ఆ పర్టికులర్ సెలబ్రిటీ సింగర్ ఎవడైతే ఉన్నాడో అప్పుడు వాడి మీద ఒక చిన్న ఇదనమాట, ఏదో ఒకటి సాధించాలి మనం. ముఖ్యంగా వాడి మీద కాదు, ఈ అమ్మాయి మీద. అసలు నేనంటే తనంటే నాకు ఎంత ఇష్టం, తను ఇంకొకరిని మెచ్చుకోవడం ఏంటి అన్నది ఒక కుళ్ళు. సో కళ్ళు మూసుకొని మొదలుపెట్టాను. అది ఇప్పుడు పాడతా మీరు అడగకపోయినా.
అంటే ఆ పాట అడగలేదని చెప్తున్నా. ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ పాడుతున్నా. సొగసు చూడతరమా సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా. ఇది పాడండి, బాగుంది, బాగా పాడుతున్నారు. నాకు 4 లైన్లు అనుకున్నాను అందుకే. లేదు, ఆ ఒక్క చరణం పాడండి, భలే ఉంటుందండి. సిరిమల్లెలు హరినీలపు జడలు తురిమి అలసి సొలసి వేచి వేచి చలి పొంగులు చలి కోకల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులు వాచి నిట్టూర్పులా నిసిరాత్రిలో నిదరో అందాలతో త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా. 70 మందిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, అది మ్యాటర్. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. అప్పుడు నేను చూడలేదు కానీ ఆ రోజు ఆ పంతం చూడాలండి. అంటే ఎక్కడిది, మన మెసానిక్ లాడ్జ్లోనా? కాదు, రైల్వే కాలనీలో ఓపెన్ ప్లేస్లో పెట్టారు. ఓ పెట్టి ఆ రోజు ఏంటంటే ఇది చెప్పాలి, అప్పుడు ఎలా ఉండేదంటే 1, 2, 3 ప్రైజెస్, కన్సలేషన్ 10 ప్రైజెస్ ఉండేవి. సో మొదలు పెట్టగానే ఇంకా నేను నా గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో తన వైపు కనీసం చూడలే, అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తను చూస్తుంది నన్ను, ఏంట్రా నువ్వు ఇలా పాడేవేంటి అని. తనకు తెలియదు, షాక్ అయిపోయి వస్తే ఎవడైతే కాంపిటేటర్ ఉన్నాడో వాడు వచ్చి నన్ను హక్ చేసుకుని, ఎలా బాగా పాడుతున్నావు నువ్వు, చాలా బాగా పాడావు అన్నాడు. కొంచెం అక్కడక్కడ ఏదో మిస్ అయింది ఏదో అంటున్నాడు. సరే ఇంకా వాడు అలాగే అంటాడులే అని ఊరుకున్నాను. అయిపోయింది, పాడేసాం. ఇంకా అక్కడి నుంచి చూడాలి. ఫస్ట్ 10th కన్సలేషన్ ప్రైజ్ని స్టార్ట్ చేస్తారు. 10th కన్సలేషన్ ప్రైజ్ గోస్ టు అనగానే వీడు ఎవడైతే ఉన్నాడో నా కాంపిటేటర్ అపోనెంట్, హర్ష 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 అంటున్నాడు. 10th రాలే, 9th వస్తుందిరా. 7th 3rd తర్వాత వాడికి 6 cents ఏదో పచ్చేసి సైలెంట్ అయిపోయాడు. అయిపోయి 3rd ప్రైజ్ 2nd ప్రైజ్ వాడి పేరు అనౌన్స్ చేశారు. ఓ ఇంకా అర్థమైపోయింది. ఫస్ట్ ప్రైజ్కి ఇంకా నిశ్శబ్దం ఉంటుంది కోర్. అప్పటిదాకా 3 జడ్జిల్లో 2 జెంట్స్ అనమాట. ఒక లేడీ మేడం ఉన్నారు, పేరు మర్చిపోయాను. ఆవిడ మాట్లాడతానని చెప్పి అన్నారు ఫస్ట్ ప్రైజ్ గురించి. సో మైక్ ఆవిడ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆవిడ చాలా, ఇంకా నేను పొగడతలు చెప్పుకోకూడదు కాబట్టి చాలా పొగుడుతూ అసలు ఎంత ఫీల్ అయితే పాడాడు, చాలా బాగుంది, మేము అంతా ఇదైపోయాం అని చెప్పి ఫైనల్గా నా పేరు, అప్పుడు ఆవిడ పేరు గెస్ట్ చెప్పకుండా ఎవరు గెస్ట్ చేయండి అనగానే అందరూ పేరు నా పేరు తెలియదు, చాలా మంది నా ఫ్రెండ్స్కే తెలియదు. అందరూ సొగసు చూడతారమా అంట మొదలుపెట్టారు. అనగానే వెళ్ళి వచ్చి ప్రైజ్ తీసుకున్నాక ఒక పంతం నెగ్గింది. సో ఇది 95 అనుకుంటానండి, 95, 96. ఇంటర్ కాదు, ఆల్మోస్ట్ ఇంటర్ ఇంకా ముందే అయితే కరెక్ట్ కూర్చో 92, 93 ఆ టైంలో. అప్పుడు స్టోరీ అనమాట. ఏంటంటే ఒక్కొక్కసారి సినిమాటిక్ సీన్ కదా, ఒక అమ్మాయిని ఇష్టపడడం. కానీ ఒకటి మాత్రం నేను అప్పీల్ చేస్తున్నాను సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, ఒక మంచి పాట పాడించండి హర్ష గారితో. మంచి వాయిస్ ఉంది, ఇంతవరకు సింగర్గా మనం చూడలేదు. యాక్టర్, అలాగే ఒక మంచి రైటర్, మంచి డైరెక్టర్, మంచి సింగర్ కూడా రండి. నాకేంటంటే అండి బేసిక్గా కాంపిటీషన్లోకి వెళ్తే ఇష్టం ఉండదు, అంతే. ఇది ఇలాగుంటే బాగుంటుంది. ఇప్పుడు అందులో ప్రొఫెషనల్గా తీసుకున్నాం అనుకోండి, కంపారిజన్స్ వస్తాయి. మీరు ట్రై చేస్తే మీతో పాడాలండి, మీరు ఖచ్చితంగా పాడాలి, నేను వినాలి. మీరు ఆ పాట మళ్ళీ నాకు పంపించాలి. లేదు మిమ్మల్ని చూసి ఇప్పుడు ఆడియన్స్ కూడా మీకు కింద అదే కామెంట్స్ పెడతారు. షూర్. నేను స్మ్యూ ల్యాబ్స్లో అట్లా ఇట్లా పాడుతున్నా, ఆ ఇంట్రెస్ట్ పోదు కదా. చాలా మంది అంటారు నువ్వు ఆర్టిస్ట్ కొంచెం మెయింటైన్ చేయాలి, యాప్స్లోకి వచ్చి అలా అందరి ముందు పాడి, నాకు అసలు మనుషుల మధ్య ఉండాలి అంతే. అంటే నాకు అసలు ఆ ఫీలింగ్సే లేవు. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలుసు. సో ఆడియన్స్లో వెనకలో ఉండేవాడిని. ఇప్పుడు ఏదో ఇవాళ స్టేజ్ ఎక్కానని చెప్పి గొప్పగా బాగా ఖచ్చితంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా ఇలాగే ఉంటారు. నాకు మా క్లాస్లో విండో సీట్ అని పేరు పెట్టారు. కిటికీ దగ్గర కూర్చుండేవాడిని. మాక్సిమం అలా వెళ్ళిపోయేది కిటికీ వైపు అనమాట. అక్కడి నుంచి చూసి మా హిందీ టీచరు, నిర్మలాపట్నం టీచరు, ఆవిడేమో క్యా పోయిటరీ లిఖరా క్యా అని అడిగేవారు. ఏంటి ఆ దీక్షంగా అలా చూస్తున్నావు, ఏంటి రైటర్ అయిపోతావు అని. అవే నిజమే. అలా చిన్నప్పుడే కొన్ని అలా
కోఇన్సిడెన్స్ జరుగుతాయండి. కళ్యాణ్ గారు అదే ఇందా చెప్తున్నాం కదా, లాంగ్ టైం బ్యాక్ మనం మాట్లాడుకున్నాం ఏంటంటే విమర్శలు ఎలాగుంటాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, దగ్గర బంధువుల దగ్గర నుంచి, అవన్నది మీరు చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి చాలా ఎమోషనల్ మాట్లాడారు. అప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఎవరైతే నాకు ఊర్లో ఉండి ఎవరైతే సపోర్ట్ ఉంటారనుకుంటానో వాళ్ళే విపరీతంగా విమర్శించడం వల్ల అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడికి రావటం వల్ల యాక్చువల్గా నేను వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉన్నానని మీరు చెప్పడం నాకు చాలా స్ట్రైకింగ్. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయండి. ఉన్న ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అయిపోయి, అంటే ఏమవుతుందంటే యాక్చువల్గా వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడైనా ఒక గొప్ప కళాకారుడు కానీ ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ విమర్శ నుంచే వాళ్ళు బాగుపడతారని, ఎలాంటి విమర్శ అని పర్లేదు. అంటే ఒకటి కడుపు మంటతో చేసినా ఏం చేసినా మన పౌరుషమే తీసుకొస్తుంది కాబట్టి సద్విమర్శ అన్నది కూడా మనకి ఐ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మన డెసిషన్ ఒకళ్ళు రాంగ్ అంటున్నారు, నేనేమంటానంటే అది తప్పు కాదు, కానీ నువ్వు ఈ షూస్లో అడుగు పెట్టి మాట్లాడు. ఇప్పుడు ఏదైనా వంట చేసినప్పుడు తెలుస్తుంది ఉప్పు కారం తక్కువైంది, ఆ జడ్జిమెంట్ ఎక్కడ కొన్ని మిస్ అవుతాయి. అయినప్పుడు మనకి తెలుసు అది పోయిందని. అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే సరే వండి వాళ్ళు చెప్తే బాగుంది కదా, ఇలాంటి కాంట్రవర్సీస్ కొన్ని ఉంటాయి. కానీ బట్ మీరు చెప్పింది నాకు అదే గుర్తు. సో ఇది వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుంటాను. ఎవరి వల్ల అయితే నాకు కోపం వచ్చిందో, ఎవరి వల్ల అయితే నాకు దుఃఖం వచ్చిందో వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నానన్న నా ఫీలింగ్ ఎక్కడున్నా కూడా. ఇంకా సక్సెస్ అన్న దానికి కొలమానం లేదు ఎంతైనా. బట్ నేను ఫస్ట్ థింగ్ నాకేంటంటే ఆర్ట్, సినిమా ఇవన్నీ పిచ్చిగానే ఇదే నా జీవితం నేను చెప్పను. ఎందుకంటే ఇవి కాకుండా నా ఇంట్రెస్ట్లు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇది నేను సర్వైవ్ అవ్వడానికి ప్రొఫెషన్ హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది. సో థ్యాంక్స్ టు దోస్ పీపుల్ హూ యాక్చువల్లీ పోక్డ్ మీ. అవును, కొన్నిసార్లు మనకు మంచి బూస్టప్ కూడా అనమాట, అంతే అన్ని విధాలుగా. కానీ ఒకటండి, సక్సెస్ అవ్వాలి, అయిన తర్వాతే మనకి ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. లేకపోతే ఏంటంటే ఇంకోటి చెప్తాను, ఇప్పుడు ఏదో పొజిషన్లో ఉన్నాను, ఏదో రోజు డౌన్ఫాల్ వస్తుంది, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇది కూడా నాకు తెలుసు. ఎంతకాలం రా చాలా మంది అడుగుతుంటారు ఈ మధ్య, ఏంటంటే ఈ మధ్య సినిమాల్లో ఎక్కడ కనబడట్లేదు మీరు అని. అసలు నా కెరియర్ మొత్తంలో బిజీగా చేస్తుంది ఇప్పుడే. వాళ్ళ సినిమా చూడలేదా నేను అడుగుతుంటా, సరిపోదా సినిమా? చూశానండి, అందులో బాగుంది, మారుతినగర్ సుబ్రహ్మణ్యం చూసాను, చూశాను బాగుంది. వాళ్ళు చూడలేదంటే నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే అందరూ సినిమాలు చూడాలని లేదు. సో వాళ్ళు చూడలేదు కాబట్టి నేను కనబట్లేదు. కానీ చూసినా కూడా కనబట్లేదు అన్నారంటే వాళ్ళకి మెచ్చుకోవటం ఇష్టం ఉండదు కొంతమంది, అంతే. బేసిక్ ఇది నాకు తెలిసి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా సంతోషంగా ఉంటాం, చాలా డబ్బులు సంపాదించేసి విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉంటాను, ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందేమో వాళ్ళకి, అది రాలేదు కదండి. అదొకటి. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు నేను చూస్తున్న సొసైటీలో ఎవరైనా మనల్ని ఎలా ఉన్నామని అడుగుతారు కదా, బాగున్నావు అని చెప్పకూడదు అనుకుంటా. చాలా మందికి నొప్పి పెడుతూ ఉంటుంది. నేను చాలామంది చూశాను. నేను మా రిలేటివ్స్లో ఎవరో ఒకరు చెప్పారు నాకు, మా కజిన్, ఏంటారు ఎప్పుడు అడిగిన ఏదో కష్టాలు చెప్తూ ఉంటావు, ఎందుకు అలా చెప్తూ ఉంటావు అంటే, నీకు అర్థం కావట్లేదు, బాగున్నా అని చెప్పకూడదు, దిష్టి పెడతారో లేకపోతే అది అన్హ్యాపీనెస్ ఇస్తుందో తెలియదు, ఎప్పుడు కష్టాలే చెప్పుకోవాలంట. ఏదో అలా అనుకుంటారు వాళ్ళు, అంతే. సో మనం కష్టాలు, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కూడా ఆ కష్టాలు అవి చెప్పుకోవడం అవి ఇష్టపడతారు సొసైటీలో అన్నది. సో ఐ డోంట్. సో రిలేషన్షిప్ అన్నారు కాబట్టి మీరంటేనే ఒక బ్రాండ్ ఉంది, స్టిల్ ఎలిజిబుల్ బ్యాచులర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఇప్పుడు మీ వయసు నేను అడగట్లేదు కానీ నాకు 50 అండి. 50 అండి? మీరు 50లో లేరండి. 74 బోర్న్ నేను. అవునా? నాకన్నా మీరు కొంచెం పెద్ద అంటే కొంచెం అంటే ఒక 4 years, ఎంతైనా కూడా 4-5 years అంతే దగ్గర. సో ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ కరాటే కూడా నేర్చుకున్నారు, టైక్వాండో. అదే నేను కూడా అవును, టైక్వాండో. నేను అదే అనుకున్నాను, టైక్వాండో ప్రసాద్, అది మీరు టైక్వాండో కదా, కరాటే అని అక్కడి నుంచి వచ్చిందని. అంటే కరాటే అని జనాలు పెట్టేశారు సింపుల్ గా. టైక్వాండో అంటే ఎవరికి గుర్తుంటుంది? నేను యాక్చువల్గా నాకు చాలా ఇష్టమైన పేరులో ఝాన్సీ అని ఒక పేరు ఉంటుందండి. స్క్రిప్ట్ లో రాసేటప్పుడు తెలుగులో ఝాన్సీ రాయటం చాలా కష్టం. అది ఝా రాయాలి కదా, జా కాదు, జానకి కాదు, ఝాన్సీ. ఆ జా రాయడం కష్టమై ఆ పేరుని అవాయిడ్ చేసేవాడు. అలాగే టైక్వాండో మీ గురించి అనుకుంటా, టైక్వాండో కళ్యాణ్ అంటే టైక్వాండోని రకరకాలుగా ఉచ్చరించేవాడు అప్పట్లోనే. టైక్వాండో ఏదేదో అనేవారు, అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు అని. సో అలా మీకు కరాటే కళ్యాణ్ అయిపోయారని నాకు అర్థమైంది, అంతే కదా. సో మీరు కూడా టైక్వాండో కొంచెం ప్రవేశం ఉంది మీకు. అంటే నేను అదేనండి, నాకు ఉన్నది ఏంటంటే ఐ వాంట్ బి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. నాకు ఏదో ఒక దాంట్లో మాస్టర్ అయిపోవాలని ఉండదు. యాక్టింగ్లో పీక్స్కి వెళ్ళిపోవాలి, మ్యూజిక్లో పీక్స్కి వెళ్ళిపోవాలి, రైటింగ్లో పీక్స్కి, అంటే పీక్స్ అంటే ఇన్ ద సెన్స్ ఆ నెంబర్ 1 పొజిషన్ అది ఉండదు, అన్నిట్లో ఉండాలి, ప్రవేశం ఉండాలి. మనం చేస్తే సక్సెస్ కూడా అవ్వాలి, అది ఉంది మళ్ళీ.
సో ఏ బెల్ట్ మీరు ఇంతకి ఎక్కడ తైక్వాండోలో? వైటు. ఇది మరి మామూలు కామెడీ కాదు. ఏ బెల్ట్ అంటే వైట్ అంటే వైట్లో నాపేశారా? కనీసం ముందు కూడా వెళ్ళలేదా? లేదండి, అంటే అక్కడ ఏం జరిగిందంటే మా గురువు ప్రసాద్, మన గురువు ప్రసాద్ ఏం చేసేవాడు అంటే, నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు భాను అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అలాగే 2-3 ఫ్రెండ్స్. సో మేమంతా మంచి వైట్ బట్టలు వేసుకోవచ్చు, ఏదో సినిమాలు చూస్తాం, కరాటే అది ఇది చేసుకోవచ్చు, అదే తైక్వాండో అంటున్నారు, ఏంటో చూద్దాం సర్లే అని వెళ్తే అంతవరకు బాగుంది. నాన్ చాకులు కనిపించారు, తెప్పించడం అన్నీ బాగున్నాయి. కానీ ఈ బెల్ట్ నుంచి వైట్ నుంచి అది నెక్స్ట్ బ్లూనా ఎల్లో స్ట్రైప్ ఫస్ట్, అది. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే స్పారింగ్లు పెట్టి ఫైటింగ్లు. నాకేమో బాను చూస్తే సన్నగా ఉంటాడు, వీక్గా, వాడిని కొట్టాలంటే ఏమైపోతాడో భయం. వాడు మామట్లా కూడా కొడిసాడు పట 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 అని చూశాను. ఇదేంటని 4 దెబ్బలు దాని తర్వాత కోపం వచ్చి రాగా నూసుకొని వాడు పారిపోయి. సో అక్కడ నిలబడితే ఏమయ్యేది అన్నది పాయింట్ కాదు కానీ, బట్ ఇప్పుడు అనిపిస్తుందండి, బేసిక్గా కొన్ని ఉంటాయి ఆ ఏజ్లో మేము ఉన్నది ఆ ఊళ్ళో ఆ టైంలో ప్రాపర్ కేర్ ఉండేది కాదు. అంటే ఏమైనా దెబ్బలు తగలకుండా చోటు తగిలితే ఏంటి అన్నది లేదు, బేసిక్గా అవి లేవు. నేను ఇప్పుడు చూస్తుంటే ఇలా కదా నేర్చుకోవాలి మేము అప్పుడు అంత ముఖ్యంగా. నేనైతే మీరు నమ్మరు, గోవాలో నేను నేషనల్స్కి వెళ్ళినప్పుడు, గోవాలో నేషనల్స్ ఉంది, ఢిల్లీ అమ్మాయికి నాకు పడింది. నేను అప్పుడు 52 kg వెయిట్ అనమాట. ఆమె కొంచెం ఉంది కానీ వేసేసారు ఎట్లా మరి, లేకపోతే అంతే వెయిట్ ఉందో. సో ఆమె ఇలా ఉంది, గట్టిగా ఉంది. ఆమె బ్లాక్ బెల్ట్, నేను రెడ్, ఇంకా నెక్స్ట్ బ్లూనో రెడ్, నేను ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ వెళ్తాను. సో బ్లాక్ బెల్ట్ అయితే ఫేస్ పంచ్ ఇవ్వచ్చు, ఫేస్ పంచ్ కొట్టచ్చు స్పారింగ్లో. నాకు ఫేస్ పంచ్ పెట్టకూడదు, నేను ఓన్లీ గార్డ్ చేసుకోవాలి అంతే, గార్డ్. ఆమె ఫేస్ పంచ్ కొట్టచ్చు, ఆమెకి బ్లాక్ బెల్ట్. సో ఆమెతో నాకు పడింది స్పారింగ్. ఏం చేస్తాను, మనం దూకేస్తాం కదా, దూకేశాను. దూకితే అండి నేను ఒక టైంలో అలసిపోయి ఉన్నాను బాగా, ఫైనల్స్లో ఉన్నాము దగ్గర. చెయ్యి ఎప్పుడో కొంచెం కింద దించుకున్న పొరపాటున, ఆమె టైం చూసి ముక్కు మీద కొట్టింది నాకు. ఇక్కడ నాకు ముక్కు పొడుకు ఉండేది, మన విజయనగరం ముక్కు పొడుకు ఫస్ట్ పెడతారు కదా ఊర్లో. సో ముక్కు పొడుకు ఉండేది, బ్లడ్, నాకు కళ్ళు తిరిగేసి మొత్తం కనిపించలేదు. అయినా నేను వదిలేదు, బట్ బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడు ఆపేశారు. సో బ్లడ్ వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ముక్కు పొడుకు పెట్టుకొని నాకు అది అంటే అది ఫోబియా అయిపోయింది అట్లా అనుకోండి, ఏదో మొత్తానికి ఆ బ్లడ్ వచ్చేసిందేమో తగిలేసిన స్పారింగ్. సో కరాటేలో తైక్వాండోలో నేర్చుకున్నప్పుడు ఎంత సరదా ఉంటుందో, మన కష్టాలు అప్పుడు వేరండి, ఇప్పుడు వేరు. కరెక్ట్. ఈ కరాటే గురించి కొంచెం చెప్తే మీ పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతాను నేను. అంతే. నేను బేసిక్గా ఏంటంటే ఆ ఫైట్లు అవన్నీ నేర్చుకుని అసలు ఎందుకు వచ్చిందంటే, ఇది అంటే మీరు నేర్చుకోవాలి అనుకున్నారు, ఏదైనా ఒక తెలుసుకోవాలి, ఏదైనా మీరే అది రైస్ చేశారు. టైక్వాండో కూడా నేర్చుకున్నా. బేసిక్ ఏంటంటే అప్పుడే ఏమైనా లవ్లు ఉండేవా ఆ టైంలో? అప్పుడు ఉందండి. అందుకే అడిగాను మిమ్మల్ని అందుకే అడిగాను, పెళ్లి కనెక్షన్ పెడతామని అడిగా. అట్లా చెప్పండి. అదేం లేదండి, బేసిక్గా ఏంటంటే నాకు యాక్చువల్గా ఎవరు అమ్మాయి, ఎవరు అదృష్టవంతురాలు? అంటే చేసుకోలేదు కాబట్టి అదృష్టవంతురాలు అని మీ ఉద్దేశం? లేదండి, మిమ్మల్ని చేసుకోలేదు కాబట్టి ఒక విధంగా దురదృష్టవంతురాలు. కాదు, నిజంగా తనే అదృష్టవంతురాలు. ఎందుకంటే నాతో చాలా కష్టం అండి. ఎందుకంటే నాకు చాలా హైపర్ సెన్సిటివ్, నేను చాలా తొందర కుళ్ళుకుంటాను, చాలా ఉన్నాయి, నన్ను భరించడం కష్టం నిజంగా. చాలా నిజంగా చెప్తున్నా. అంటే నా గురించి చిన్నగా ఎక్కువ ఫీల్ అయిపోతారా? ఎక్కువ రియాక్ట్ అవుతుంటాను. నాకు చాలా ఎక్కువ అటెన్షన్ కావాలి. నాకు అంటే ఏమో మీరే ఇంక లోకం అవ్వాలి అంతే. నాకు అర్థమైంది. సో అలాగా నాకు తెలిసి మగాళ్ళందరూ ఇలాగే ఉంటారు కదా. మగ ఆడ కాదండి, ఓవర్ పొసెసివ్ ఆడవాళ్ళు కూడా అట్లా. ఎవరైనా నేను ఒకటి అంటానండి, ప్రతి మనిషికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మగవాడికి ఎలా అయితే వైఫ్ కావాలో అమ్మాయిలు కూడా వైఫే కావాలి. వైఫ్ అంటే ఏంటంటే అక్కడ టర్మినాలజీ కేరింగ్. సో మనకి ఏంటంటే రిలేషన్షిప్స్లో అమ్మాయిలకు సంబంధించి 3 ఉంటాయి, మదరు, వైఫ్ అండ్ డాటర్. వీళ్ళు 3 నుంచి కేరింగ్ వస్తుంటుంది మగాళ్ళకి. అలాగే వైస్ వర్సా అనుకుందాం, ఫాదరు, హస్బెండ్ అండ్ సన్ అనుకుందాం. సో బేసిక్గా ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి అన్కండిషనల్గా వస్తుంది. అంటే అందరికీ ఇలా ఉంటుందని నేను చెప్పను. బేసిక్గా ఏంటంటే కొన్ని భరిస్తారు. నాకు తెలిసి స్పౌజల్ కదా ఉండదండి, ఆ భరించడాలు ఉండవు. సో బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే, పెళ్ళి చేసుకోకపోవడం అన్నది నాకు తెలియకుండానే నాకు దూరమైన ఎవరైతే రిలేషన్షిప్స్లో నేను ఉన్నానో, 1, 2, 4 వాటెవర్ నెంబర్లు చెప్పడం కాదు ఇక్కడ పాయింట్. బట్ అదేంటంటే నన్ను అర్థం చేసుకొని నన్ను కేవలం ప్రేమించిన మనుషులే నాకు దొరికారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే పెళ్ళికి ఎప్పుడు బలవంత పెట్టలే, వాళ్ళకి అర్థమైపోయింది వీడు ఇలా ఉంటేనే ప్రశాంతంగా ఉంటాడు, పంజరంలో బంధించడం కాదు అని.
సో ఒక విధంగా చెప్పాలంటే టాలెంట్ కాదండి, అది నా లక్ లక్క అంతే. అంతేనా? నా సింగిల్గా మరి ఉంటాం ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానంటే చేసుకుంటారా? అంటే అదే అంటున్నానండి. ప్రపోజ్ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేస్తున్నారు ఈ మధ్యలో? ఎవరైనా అనుకున్నారా చూసి వీళ్ళని చేసుకోవాలి? అంటే పెళ్లి మీద నాకు ప్రాపర్ ఒపీనియన్ ఎప్పుడూ లేదండి. అలా అంటే నేను ఒక్కటి చెప్తాను, అంటే నా ఫీల్, నా ఎక్స్పీరియన్స్, నేను విన్నది, నా ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, నేను మీకన్నా చిన్నదాన్ని, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. కానీ బట్ ఏంటంటే ఇప్పుడు కాదు, సర్టెన్ టైం వస్తుంది. అంటే అమ్మాయిలు మీరు చాలాసార్లు మీరు చెప్తుంటారు పనులు చేయడానిక పెళ్లి చేసుకోవాలి కాదు, కానీ ఒక కంపానియన్షిప్లో ఒక టైంలో మీకు అప్పుడు అవసరమైనప్పుడు మేము మీ దగ్గర ఎవరు ఉండరు. అది దుర్మార్గం అండి ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది మీరు ఏం చెప్తున్నారో. నాకు ఫస్ట్ ఇదే అర్థం కాదు. నేను గనక నిజంగా చేసుకుంటే, ఎప్పుడు చెప్పలేదు ఇది మీతో చెప్తున్నా, నాకు ఎలా ఉండాలంటే నేను చేసుకున్న అమ్మాయి నాకు చాలా దూరంగా ఉండాలి, అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. ఓ అంటే దూరం అంటే దూరం అంటే అబ్రాడ్లో ఉండొచ్చు, పక్క ఊర్లో ఉండొచ్చు, రెగ్యులర్ యాక్సెస్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు కలుస్తాం నా తపన ఉండాలి. రోజు ఉంటే ఏదో గొడవ, అంటే ఆఖరికి ఎక్కడికి వస్తుందంటే కాఫీలో పంచదార ఎక్కువైందేంటి, కూరలో ఉప్పు కారాలు ఏంటి, లేకపోతే ఏదైనా ఆ సినిమా ఎందుకు, ఈ పాట ఎందుకు, ఈ ఛానల్ ఎందుకు, ఏదైనా ఒక ఇంట్లో ఉంటే అవుతాయండి. దట్ విచ్ హ్యాపెన్స్ బిట్వీన్ సిబ్లింగ్స్. మన అక్క చెల్లెలతోనే ఇంట్లో ఎలా అవుతాయి అలాగే ఎవరితోనైనా అవుతాయి. మీ పర్సెప్షన్ అట్లా ఉందేమో. నా పర్సెప్షన్ చెప్తున్నాను నేను. అండ్ నేనేమంటానంటే పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయిని ఎప్పుడైనా ఆ అమ్మాయి చాలా దూరంగా ఉండాలి, ఆ అమ్మాయి ప్రపంచం అమ్మాయికి ఉండాలి. లైక్ ఇట్ షుడ్ బి అ వెరీ గుడ్ కంపెనీ. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, నేను ఆల్మోస్ట్ ఫ్రెండ్షిప్ రిలేషన్ దగ్గరగా చెప్తున్నా. సో ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ జెండరు జస్ట్ ఫ్రెండ్స్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుందండి. ఏదైనా మనకు నచ్చింది ఒక డిస్టెన్స్లో చూస్తేనే కనిపిస్తుంది, బాగా దగ్గర పెట్టుకుంటే కానీ ఇలాంటివి ఎన్నైనా చెప్పొచ్చు. బట్ నేను ప్రాక్టికల్గా ఇన్నేళ్ళు చూస్తూ వచ్చాను కాబట్టి ఒకవేళ నిజంగా నాకు ఎవరైనా ఒక అమ్మాయి దొరికితే. ఇప్పుడు ఏ పాటతో ప్రపోజ్ చేస్తారు అమ్మాయికి? అంటే ఎవరైనా చూస్తుండొచ్చు, అంటే ఒకటేంటంటే పాటతోనే చెప్పాలి. నాకు ప్రేమకు సంబంధించి, ఇష్టానికి సంబంధించి చాలా ఉన్నతమైన ఫీలింగ్స్ ఉండాలని నా ఫీలింగ్. అంటే ఏంటి, వాడు వాయిస్ బాగుందని వాడిని ఇష్టపడే ఒక అమ్మాయి దగ్గర నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా. అలాగా ఒక కళనో, ఒక రూపాన్నో, ఒక ఫినాన్షియల్, ఒక స్టేటస్నో చూసి ఇష్టపడేవాళ్ళు నాకు నచ్చదు. అంటే నేను బాగా పాడి ఆ పాటకు అమ్మాయి ఇంప్రెస్ అయిపోయి అది కాదండి ఇక్కడ. కాకపోయినా ఒకవేళ ప్రపోజ్ చేయాలంటే ఏదో ఒకటి ఉంటుంది, ఒక ఫ్లవరు, ఒక లెటరు, మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా జనాల కోసం. మంచి పాయింట్ చెప్పారు మీరు. ప్రేమించిన అమ్మాయికి కాదు, ఆ అమ్మాయికి నా సైలెన్స్ అర్థం అవ్వాలి. నేను ప్రపోజ్ చేయకపోయినా ఆ అమ్మాయికి తెలియాలి వీడికి నన్ను అంటే చాలా ఇష్టం అని. గ్రేట్. అది అవుతుందండి, అది నేను చూశాను. ఇట్స్ నాట్ అమ్మాయి అనే కాదు, ఏ రిలేషన్షిప్ మీరు తీసుకోండి, ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ రిలేటివ్స్లో కూడా నేను రెగ్యులర్గా కలవకపోయినా మా బాబాయిలు కానీ, పిన్నులు, అత్తలు, మావయ్యలు ఎవరినైనా తీసుకుందాం, వాళ్ళందరి గురించి నేను ఎంత ఆలోచిస్తానో వాళ్ళకి తెలుసు. సో ఎప్పుడు వీడు సరిగ్గా ఎక్కువ కలవడు, రాడు, ఫోన్లో అవి ఎక్కువ కాంటాక్ట్లో ఉండడు అన్న ఫీలింగ్ ఉండదండి. నేను ఎప్పుడు వెళ్ళినా A to Z అన్నీ మాట్లాడేసుకుంటాం, కష్టసుఖాలు అన్నీ చెప్పేసుకుంటాం, ఓవర్ లంచో డిన్నర్ అయిపోతాయి. ఇంకా ప్రపంచం ఉంది. నేనేమంటానంటే ఆ డిస్టెన్స్ ఉండటం వల్ల, అంటే మనకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఓ రోజు చిన్న క్వశ్చన్ అడిగాను నేను స్కూల్లో టీచర్ని, సుబ్రహ్మణ్యం సార్ని. బేసిక్గా ఏంటంటే సూర్యుడు, ప్లానెట్స్ ఎన్నో ఉన్నాయి, 9 ప్లానెట్స్లో ఒక్క భూమికే ఎందుకు ఈ లైఫ్ వచ్చింది అంటే ఆ డిస్టెన్స్ వల్ల అంట. ఇది నేను చాలా షాక్ అయిపోయాను. అంటే 1 కిలోమీటర్ ఇటు వచ్చినా, 1 కిలోమీటర్ అటు వెళ్ళినా అంతరించిపోతున్నాను. కిలోమీటర్ కూడా కాదు, ఇంకా తక్కువే. అంటే అంత పర్ఫెక్ట్ యాక్సెస్లో కొన్ని కోట్ల సంవత్సరాలుగా తిరుగుతూ ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక బాండ్, ఆ చిన్న డిస్టెన్స్, ఆ రెస్పెక్ట్ అది ఉండాలండి. మరి ఎక్కువైపోయి ఒక స్వీట్ ఇష్టం అనుకుందాం, తెగ తినేస్తే ఏమవుతుంది, వెగట్ వస్తుంది. సో ఎదురుగా పెట్టుకుని తినలేకపోవడం అనేది చాలా కష్టం. సో దూరం ఉందనుకోండి, అప్పుడు మీరు అడిగినట్టు రోజుకో డ్యూయట్, రోజుకో పాట, అది తర్వాత మీరు నా కోసం ఒకసారి పాడాలి, ఎందుకంటే జనాల కోసం వినాలిగా చెప్పాలి. ఏదైనా మంచి పాట, ఏ పాట అయితే ఈ అమ్మాయి పర్ఫెక్ట్, ఎవరైనా నా ఫీల్ ఆమెకు అర్థం అవ్వాలి అనుకునే పాట. నేను ఎందుకంటే మీరు బాగా పాడుతున్నారు, మీతో పాటలు పాడిద్దాం డిసైడ్ అయిపోయాను. అప్పుడు అమ్మాయికి ఇష్టమైన పాట ఏదో పాడేస్తా. అలా ఉండకూడదు, చెప్పండి. అంటే నాదే ఉందండి. ఇప్పుడు నేను అన్నట్టు దూరంగా చందమామ చూసి పాడడం అంటే నేను, అంటే మీకు ఇష్టమైన పాటే పాడాలి. అదే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్న కిడ్గా ఉన్నప్పుడు నేను చూసిన అట్మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఏంటంటే, ఒక చందమామ ప్రపంచంలో ఎక్కడున్నా కనిపిస్తుంది. ఆ చందమామ చూస్తూ ఆ ప్రియురాలు ప్రియుడు పాడుకునేది,
నీకోసమేనే జీవించునది నా విరహములో ఈ నిరాశలో నీకోసమేనే ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో నీ రూపమేనే ధ్యానించున్నది. దిస్ ఇస్ మై ఇన్నర్ ఫీలింగ్. పాటకైతే ఇది పాడాలి, కానీ ఆ అమ్మాయి ముందు నేను పాడి ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిపోయి వచ్చి స్టేజ్ మీద అందరూ ఈ మధ్య చూస్తున్నాం అవన్నీ పబ్లిక్గా ప్రపోజ్ చేయటం. క్రిటిసైజ్ చేయట్లేదు మనకు తెలిసిందే. అంటే మనకేంటంటే బర్త్డే అనగానే కేక్ కోసి అందరినీ ఇచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అనగానే వచ్చి మీద పడిపోయి, లేకపోతే ఏదో పండగ వస్తే అందరూ మనకు పండగ వచ్చేసింది అంటే ఈ ఎక్స్ప్రెషన్ అన్నది ఏదైతే ఉందో సెలబ్రేషన్ వేరు, ఎక్స్ప్రెషన్ వేరే అండి. ఈ రెండు కలిపేస్తాం మనం, అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ అన్నది నేనేమంటానంటే నా సైలెన్స్ని కూడా అర్థం చేసుకోలేని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా మాటలు కూడా అర్థం చేసుకోలేరు. సో ఇంత సింపుల్. ఇది చాలామంది విన్నప్పుడు ఏమంటారంటే అందరికీ ఎక్కడ అవుతుందని. అందరికీ కాదు, నాకు కూడా అవ్వదు. అవ్వకపోతే అవ్వలేదు అనుకోవాలి తప్ప అది ఇలా అయితే అవుతుందని ఆ రూట్లోకి వెళ్ళకూడదు అన్నది నా. ఈ మధ్య ఒకటి చూశాను నేను, ఆమె ఎవరో ఆమె పేరు మర్చిపోయాను, నేను గుర్తు రావట్లేదు. ఆవిడ 50 years తర్వాత వాళ్ళకి పెళ్లి స్వయంవరం పెడుతున్నారు. ఆవిడ ఏమంటారంటే 50 years అబోవ్ 45 దాటిన వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోవచ్చు. వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మొత్తం వాళ్ళు లిస్ట్ తీసుకొని ఒకరోజు హోటల్లోనో ఎక్కడో వీళ్ళకి స్వయంవరం పెడతారు. అంటే తోడు నీడ, ఎస్, ఆ ప్రోగ్రామ్ పేరు తోడు నీడ. సో ఏంటంటే వాళ్ళు ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాళ్ళు వెళ్ళాలి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, 70, 50, 80 ఇలాంటి ఎంత వయసు ఉన్నా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు కంపానియన్షిప్ కావాలి, ఒకరు కావాలి తోడు. ఫ్యూచర్లో మా ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకోవాలి, కాఫీ కలిసి తాగాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా కొంచెం కోరికలు. సో వాటి కోసం పెడుతున్నారు. ఈ తోడు నీడ ప్రోగ్రామ్కి వీళ్ళు జాయిన్ అవుతారు అన్నమాట వెళ్ళి. సో ఆవిడ వాళ్ళది ఏంటంటే కండిషన్ ఓపెన్గా వచ్చి అక్కడ వచ్చి కలవాలి. మేము సెలబ్రిటీ అండి, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఏదో చేసుకోవాలనుకుంటున్నాను, బట్ నేను అందరికీ జనాలకి తెలుసు కదా అని చెప్పేసి నేను అక్కడికి వస్తే నేను బాగా వెళ్ళను, తెలిసిపోతాను కాబట్టి సీక్రెట్గా ఉంచి ఎవరైనా కేటగిరీలో ఉన్నవాళ్ళు ఉంటే చెప్పండి అంటే వాళ్ళు తీసుకోరు. సో ఓపెన్గా చెప్పాలి, మీలాగా ఓపెన్గా షేర్ చేసుకోవాలి. ఇది టీవీ షోనా? టీవీ షో కాదు, జరుగుతున్నది, చేస్తున్నారు పెళ్లి. రియల్ కాన్సెప్ట్. అందరి ముందు అంటే ఏంటి, అక్కడ ఆడియన్స్ ఉంటారా? ఆడియన్స్ కాదు, ఇప్పుడు 10 మంది 20 మంది ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు. కానీ అంటే ఏమోనండి, అంటే నాకు నచ్చింది ఏంటంటే ఆవిడ చేస్తున్న పని ఏంటంటే ఒక డైవోర్స్ అయిన వాళ్ళకి, లేకపోతే హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి కొంతమందికి సపోర్ట్ అవుతుంది. అది వాళ్ళకి వైఫ్ కావాలి, వీళ్ళకి హస్బెండ్ కావాలి అండ్ సపోర్ట్. వీళ్ళిద్దరూ అన్ని స్టేటస్లో చూసుకోకపోయినా డబ్బుల కోసం కొంతమంది ఈ రోజులు అంతా మోసాలు ఉన్నాయి. ఎవరు నమ్ముతారు? మీరు నమ్మలేము. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మలేక వెనక్కి వెళ్ళిపోతాం. మనం ఏంటో తెలియాలంటే మన గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళు ఆలోచించేది తోడు నీడ, అందుకే ప్రోగ్రామ్. సో నేనేమనుకున్నానంటే మీకు ఎక్కడైనా అలాగే ఎవరైనా దొరికితే బాగుందని ఫీల్ అయ్యాను నేను. మీ ఆలోచనలకి ఏ అబ్రాడ్లో ఉన్నో ఎక్కడైనా ఉంటే మా హర్ష గారి పెళ్లి చూడాలని నాకుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. నేను ఫిలాసఫీ ఎలాగంటే నాకు బాగా నేను నమ్మేది ఏంటంటే ప్రతి మనిషికి తోడు కావాలండి, ఆ తోడు తానే అవ్వాలి. నాకు నేనే ఉత్తమమైన తోడు అవ్వాలి తప్ప. రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ అఫ్ కోర్స్. అంటే ఒకటి ఏంటంటే అండి, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆయన కూడా ఇది మాట్లాడడం నేను చూశాను, బట్ ఆయన చేయలేదు. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత బయటకు వచ్చారు, నేను చేసుకోలే. సో ఆయనకన్నా నేనే గ్రేట్. ఆ విషయం అఫ్ కోర్స్ అది ఆయనకు వర్తిస్తుంది, నాకు కాకుండా కూడా నేను అనేది ఒక ఎగ్జాంపుల్. కాకపోతే ఒకటి చెప్తాను, పూరి గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈడియట్ సినిమాలో. అది అందరూ చప్పట్లు కొట్టేసి ఎంజాయ్ చేశారు, కానీ నేను చాలా ఎక్కువ ఆలోచించా. అంటే హీస్ సచ్ ఎ బ్రిలియంట్ రైటర్ అండి. ఆయన గురించి ఇవాళ నేను కొత్తగా పొగడ్డానికి కూడా నా స్థాయి సరిపోదు. బట్ కానీ ఒక మాట చెప్తా, ఈడియట్ సినిమాలో ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాడు, అది అందరికీ తెలుసు ఆ స్టోరీ. అందులో ఒక హైలైట్ సీన్ ఉంటుంది. అమ్మాయి ఏముంటుంది అంటే, నీకోసం నేను ఏమైనా చేస్తా అంటే మండిపోయి అయితే బిల్డింగ్ మీద దూకేస్తావని దూకుతానంట. దూకువాను, ఇక్కడ నుంచి దూకుతావా అంటే ఇలా ఒక్క నిమిషం ఆలోచించి ఆ పైన దూకుతాను ఏమైనా ప్రాబ్లం అంటాడు. అవన్నీ క్లాప్స్ కొట్టే డైలాగ్లో. అమ్మాయి ఇంకా షాక్ అయితే గబగబా బుక్స్ అన్ని ఇచ్చేసి పెన్ను వాట్ ఎవర్ చేతిలో ఏముంటే అవన్నీ ఇచ్చేసి పైకి వెళ్ళిపోతాడు. ఇక దూకేస్తాడు. దూకేసిన తర్వాత మధ్యలో ఆగిపోతాడండి, పడిపోడు కింద. ఏదో ఉంటుంది అక్కడ, పట్టుకుంటాడు, పారాపిట్ వాల్ సంథింగ్ ఏదో, హీరో కాబట్టి ఆటోమేటిక్ వాట్ ఎవర్. అంటే పాయింట్ ఏంటంటే నేను అక్కడి నుంచి దూకి కాదండి, ఇది ప్రేమ గుడ్డిగా ఉండాలి మీరు అన్నారు. ఇక్కడ డైరెక్టర్ చేసిన గొప్ప పని చెప్తా. ఆ మనిషి అది పట్టుకొని ఆ పైకి ఎక్కి మళ్ళీ పైకి వచ్చి ఈ అమ్మాయి దగ్గర రావడానికి కనీసం ఒక 10 seconds డ్యూరేషన్ ఉంటుంది. ఈ 10 secondsలో ఆడియన్స్కి వదిలేసేటండి, ఎవరి మైండ్ సెట్ కాడు దీన్ని ఎలా నిర్వచిస్తారని. నేను మ్యాక్సిమం ఏం ఆలోచించానంటే,
దూకమంటే పైకి వెళ్ళి దూకుతున్నాడు ఏంటి, నిజంగా దూకేస్తాడా, అలా దూకూడదే, దూకాడు. షాక్, అది చాలా స్లో మోషన్ చూపి టప్ అని పట్టుకుంటాడు విండోనే అనుకుంటా, పట్టుకుని పైకి వచ్చేస్తాడు. నేను నా క్యాలిక్యులేషన్లో మీరేమన్నారు, ప్రేమ అంత గుడ్డిగా అలా గుడ్డిగా అంటే మన పర్స్పెక్టివ్ మనం ఎలా అర్థం చేసుకుంటాం. గుడ్డిది కాబట్టి వెళ్ళిపోయాడు అని అట్లా. కానీ చూడండి ఎంత అల్టిమేట్ డైలాగ్ వస్తుందో, అది చూసిన వాళ్ళకి ఆల్రెడీ నేనేం చెప్పబోతున్నాను తెలుసు, అది నచ్చిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి కాదు. సో పైకి వెళ్తాడు. నేనేమనుకున్నానంట ఆ మూమెంట్లో, నువ్వు దూకమన్నావు కానీ మధ్యలో అక్కడ ఆగొద్దని చెప్పలేదు కదా, అందుకే అనుకున్నాను నేను. మ్యాక్సిమం రవితేజ నుంచి అటువంటి డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అతను వచ్చి దూకిన తర్వాత ట్రావెలింగ్లో నాకు ఒకటి అనిపించింది, నేను చచ్చిపోతే నువ్వు ఏమైపోతావు అంటే. ఎలా ఎంత ఎంజాయ్ చేశారు ఈ డైలాగ్ని, నవ్వారు, క్లాప్స్ కొట్టారు, థియేటర్లో అందరూ చేశారు, అందరితో పాటు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా రోజులు నేను ఆలోచింపజేసిందండి అది. ఎప్పుడైనా మనం ప్రేమ అంటే ఏంటంటే మీరు అన్నట్టు మన తోడు కోరుకుని మనుషుల్ని అప్రోచ్ అవుతాం. నాకు ఇంకోటి చెప్తున్నానండి, నేను వెన్ ఐ వాజ్ 20-25 ఆ ఏజ్ మధ్యలో ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి నాకన్నా కనీసం 10 ఏళ్ళు పెద్దదై ఉండాలని కోరుకునేవాడు. ఇది నిజం. ఎందుకంటే దానికి 2 రీజన్స్ ఓపెన్గా చెప్తున్నాను. ఒకటి, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న 30+ ఉన్న అమ్మాయిలు చాలా అందంగా కనిపించేవారు. వీళ్ళ నాకు ఇంకా ఏంటో పరిపక్వత లేని, అంటే అఫ్కోర్స్ నేను చూసే హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఆకారాలు అవన్నీ చూస్తే అది 30-35+ కనిపిస్తూ వీళ్ళంతా అదొకటి. నెక్స్ట్ వాళ్ళ కేరింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏంటి లైఫ్ అంతా చూస్తారు. ఈ చిన్న చిన్న ఇన్ఫాక్చుయేషన్స్, హీరోలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, ఇవన్నీ ఉండవు. వాళ్ళకి ఏంటంటే లైఫ్ అంతా చూసేసి అబ్బా రియాలిటీ ఇది కాదు అని చెప్పి, నేను ప్యాంపరింగ్ గురించి చెప్తున్నా. సో నాకు ఎప్పుడు ఆ ఫ్యాంటసీ ఒకటి ఉండేదన్నమాట అప్పట్లో. సరే ఇంకా అవన్నీ ఎప్పుడుకవుతాయి అవన్నీ పక్కన పెడితే, నా కమింగ్ బ్యాక్ టు ద థింగ్, మనం ప్రతి మనిషి తోడు కూడుకుంటాడు, నాకు కావాలి, ఎందుకు వద్దు, కావాలి. కానీ నేనేమనుకుంటానంటే నాకు నచ్చే అమ్మాయి, నన్ను నచ్చే అమ్మాయికి నేను కరెక్ట్, కానీ నాకు నచ్చే అమ్మాయికి నేను, ఎందుకంటే నాకేదైనా అయితే అమ్మాయికి ఏంటన్నదో ఆలోచిస్తా. మీకు నచ్చే క్వాలిటీస్ అంటే అమ్మాయి చాలా ఓపెన్ మైండ్గా ఉండాలి, అంతే కదా. అవన్నీ కాదండి, ఏం ఉండక్కర్లా, తన పని తను చూసుకుంటే చాలు. ఎవరైనా అండి, నాకు అమ్మాయి కాదు, మా అమ్మాయినా సరే, అరే ఉన్నావా తిన్నావా అని అడిగి దాంట్లో ప్రేమ లేదు. అమ్మ చేస్తారా, అమ్మ మీరు ఇద్దరు ఉంటారు అంతే. సరే నాదేదేం లేదండి, మన షూటింగ్లు అంటే ఎక్కడ పెడితే అక్కడ తినేస్తుంటాం. ఒక్కోసారి నాకే ఏదో నా ఆఫీస్లో ఎక్కువ వండుకుంటూ ఉంటాను, ఎక్స్పెరిమెంట్. సో ఫుడ్ ఫర్ మీ ఇస్ జస్ట్ అనదర్ థింగ్. బ్రతకడానికి తినాలి తప్ప అంతే. నేను ఎంజాయ్ చేస్తాను. ఐ ట్రిప్ ఆన్ టేస్ట్ అండి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేనేమంటానంటే మా అమ్మగారు వంట ఒక్కటే కాకుండా నేను ఏ అమ్మ వంట అయినా ఇష్టపడతాను. సో నాకేంటంటే వంటలు ఇష్టం అంతే. నేను రకరకాల కంట్రీలకి కేవలం తినడానికి వెళ్తూ ఉంటా. దేవర్ టైమ్స్ లైక్ థాయిలాండ్ నేను కేవలం ఫుడ్ తినడానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. వెళ్ళి 2 nights స్టే, శుభ్రంగా అన్ని రకాలు నాకు ఇష్టమైన తినేసి వచ్చేయటం. సో ఫుడ్ అంటే అంత ఇష్టం. మళ్ళీ అది కూడా చెప్తున్నాను కదా. కాకపోతే ఏంటంటే తోడు గురించి మనం మీరు ఎంత తోడు నేడు అన్నారు కాబట్టి నాకు నచ్చింది ఏంటంటే 45-50+ ఉన్న వాళ్ళకి ఏదో చేయాలి, కలపాలని చూడడం, ఆ టైంలో కొంతమంది నిజంగా కోరుకుంటారు, కాదంట్లా. కానీ ఇలా పబ్లిక్లో కలవటం అందరి ముందు అన్నది నాకు ఎందుకో ఫేక్ వచ్చేస్తుందండి. పెళ్లి చూపులు కానీ ఈ కాన్సెప్ట్లో మనం చూడండి, సోషల్ మీడియాలో మెసెంజర్లో వాటిలో అబ్బాయిలు అమ్మాయిలు ఇంటరాక్ట్ అవుతుంటారు, చాలా రాగ్ ఉంటాయి. మీరు కానీ ఆ కాన్వర్జేషన్స్ కనుక చూస్తే చాలా పచ్చిగా చాలా దూరం వెళ్ళిపోతారు. దట్ ఈస్ దేర్ ఒరిజినాలిటీ. అది రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పట్లా. కానీ ఒక అబ్బాయి కనుక ఒక అమ్మాయితో, లేకపోతే ఒక అమ్మాయి కనుక అబ్బాయితో, సో బేసిక్గా తోడు అన్నది అవసరం. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం, పెళ్లి చేసుకున్నాను, వాట్ ఎవర్. ఒకవేళ అమ్మాయి దూరం అయిపోయింది అనుకుందాం, నాకు డివోర్స్ చనిపోవటం ఏదో, ఆ తర్వాత నేను ఎలా ఉంటాను, అలాగే నాకు ఏదైనా అయితే అమ్మాయి ఎలా ఉంటుంది, ఇది చాలా పెద్ద క్వశ్చన్. అందుకే ఎప్పటి నుంచి అలా ఉంటున్నారా? కాదు, అందుకే ఎప్పుడు అలాగే ఉండాలి. ఏంటంటే నాకు నేను గుడ్ కంపెనీ అండి. మనల్ని మనం ప్రేమించుకొని తీరాలి. అది కంపల్సరీ ఉండాలి. అది వేరు. అంటే ఎలాగంటే సెల్ఫ్ అబ్సెషన్ వేరు, లవ్ వేరు. అబ్సెషన్ ఏంటి, నాకే ఉండాలి, నేను అందరికన్నా గొప్పగా ఉండాలి, అంటే సొసైటీ దృష్టిలో మనం ఎలా కనిపించాలనేది అది కాదండి. నేను అర్థంలో కన్నా నాకు అర్థమయ్యే విధంగా ఎలా ఉంటాను. సో నాకు నేను ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా డిప్రెషన్ వచ్చినప్పుడు, ఏదైనా తెలియని దెబ్బ ఒకటి తగిలినప్పుడు నన్ను నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను. స్పర్ ఆఫ్ ది మూమెంట్లో డెసిషన్ తీసుకోవడం ఎంతసేపు, అంటే అవతల హింసించడం, మళ్ళీ మనం హింసించుకోవటం, 2 జరుగుతాయి ఒంటరిగా ఉంటాం వల్ల. ఆ ఒంటరితనాన్ని కొన్ని ఈ సమస్యను కానీ దూరం చేసుకున్నాం అనుకోండి, ఆ ఒంటరితనంలో ఉన్న హాయి ఉంటుందండి. ఆ ఒంటరితనం ఏకాంతంగా మారుతుంది. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు కదా. లైక్ 10 మందిలో ఉన్నా కూడా మనం మనతో ఉండొచ్చు. అది అద్భుతమైన స్టేట్. అంటే పెళ్ళి చేసుకున్న వాళ్ళకి తెలుసు, చేసుకున్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కానీ టు సమ్ ఇట్ అప్,
పియర్ ప్రెషర్ అంటాం కదా సొసైటీ, నువ్వు ఇంకా చేసుకోలేదేంటి, ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా తేడానా, రకరకాల లాంగ్వేజ్లో మనల్ని పోక్ చేస్తుంటారు. పిల్లలు పుట్టకపోతే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇదో టార్చర్. సో ఆ పిల్లల కన్నం కోసం పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లల్ని ఎందుకు అనాలి? ఇప్పుడు ఉన్న ఈ పిచ్చి ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడాప్ట్ చేసుకోండి. మీరు చేశారా పని? నిజంగా ఎంత గొప్ప విషయం అదే. అంటే ఇది మీరు చేశారు కాబట్టి మీకు అర్థం అవుద్దండి నేనేం మాట్లాడుతున్నాను. భగవంతుడు ఇచ్చిన బిడ్డ అంతే. మీరు ఎలాగైనా ఊహించుకోండి, మీరే భగవంతుడు ఆ బిడ్డకైతే. ఎలాగైనా నేనేమంటానంటే ఇవి రిలేషన్షిప్స్ అంటే, ఇవి బాండ్స్ అంటే మనకి ఎవరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను యాక్టర్గా. ఇప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు, మా బాబాయిలు, పిన్నులు నన్ను మెచ్చుకోవడం వేరు. అబ్బా మావాడు ఎంత బాగుంటాడు, ఎంత మంచోడు. ఇది ముక్కు మొహం తెలియని ఒక ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మనం చేసే పాత్రల వల్ల మన గురించి ఏమీ తెలియదు కానీ మన మీద అభిమానం చూపిస్తారు, ఒక సెల్ఫీ కోసం అడుగుతారు. ఎక్కడదండి ప్రేమ? ఇది కదా ప్రేమ అంటే. మనం ఏం ప్రేమల గురించి మాట్లాడుతున్నాం? ఎవరైతే నువ్వు ఇలా ఉండు, ఆ చీర కట్టుకోలే, తెల్ల కూర్చో, ఆడితో మాట్లాడి, ఇది ప్రేమ? అది నేను ఒప్పుకోనండి. ఇప్పుడు నన్ను కూడా చాలామంది అడుగుతారు, మీరు ఎందుకు చేసుకోరు, మీరు డివోర్స్ అయిపోయింది అంటున్నారు కదా, మీరు పెళ్లి చేసుకో. నాకు మీరు అన్నట్టుగా చిన్నవాళ్ళందరూ మెసేజ్ చేసి పెళ్లి చేసుకుంటా అంటారు. నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి అంటుంటాను జనరల్గా. ఇలా అడిగేవాళ్ళు కామన్. మీరు అన్నట్టుగా అందరికీ అట్లే ఉంటుంది. బట్ ఏంటంటే నువ్వు వాళ్ళతో మాట్లాడేవి ఎందుకు, వీళ్ళకి ఎందుకు టైం ఇచ్చావు, వీళ్ళ కోసం ఎందుకు పని చేస్తున్నావు? అది కన్సర్న్తో అయ్యి ఉండొచ్చు, సాడిజం కూడా కాదు. నేను అంటుంది ఏంటంటే ఎగ్జాక్ట్లీ అది మనం తట్టుకోలేరు, ఎవరు తట్టుకోలేరు. మహా అయితే ఏమవుతుందండి, మనం మంచి పని చేస్తున్నా కూడా అక్కడ పొసెసివ్నెస్ అనుకోవాలా, ఏమో అర్థం కాదు. అదే రకరకాల పేర్లు ఉన్నాయి. ఏంటంటే ఆ మనిషి తాలూకా పద్ధతి ఏంటి, వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు ఏ విధంగా ఉన్నారని ఆలోచిస్తే. ఏమంటే మీకు ఒక విషయం చెప్తాను కళ్యాణ్ గారు, మనం ఎలా మనుషులు ఎలాగంటే మంచి చెడు గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఖండించండి, నేను మాట్లాడతాను. అప్పుడు నెక్స్ట్ పెళ్లి గురించి మాట్లాడదు, లేదా టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. అల్టిమేట్ లైన్ ఇది. పక్కున్నోడు ఎవడో చెప్తే అది మనం చేయటమా, లేకపోతే మనం రైటో వాడు రైటో పక్కన పెట్టండి. మనం చేసే ఎన్ని పనులు మనం నిన్న చేసింది మనకి ఇవాళ నచ్చవు. మనమే మనకు నచ్చని విధంగా ఉంటాం. నిన్న నాకు నచ్చదండి. నేను చేసిన మంచి పనులు నా 50 ఏళ్ళ జీవితంలో లెక్కేసుకుంటే 50 కూడా ఉన్నాయి లేదా నాకు తెలియదు. మంచి పనులు అంటే నాకు గర్వంగా నేను చేశాను. మిగిలిన 1000 పనుల్లో 50 అంటే 950 పనులు నాకు నచ్చవు. నాకు నిన్న చేసే ఏ పని నాకు అరే ఇంకా ఇలా చేసి ఉండాల్సిందే, ఇలా అంటే బయట సక్సెస్ నాకు ఇచ్చిన, బయట నుంచి నాకు వచ్చిన గుర్తింపు గురించి నేను చెప్పట్లా, అది వేరు. కానీ నాకు నేను ఎలా గుర్తుంచుకుంటాను, నన్ను నేను ఎలా అన్న దాంట్లో మనకు మనమే నచ్చినప్పుడు ఇంకోళ్ళు ఎవరికో మనం నచ్చి మనం ఏం చేసినా వాళ్ళు మెచ్చి ఇవన్నీ అయ్యే పనులు కాదండి. అందుకే ఏంటంటే లవ్ ఉండాలి. లవ్ అన్నది అల్టిమేట్గా ఉండాలండి. 60-70 ఏళ్ళు పెళ్లి చేసుకునేది ఆ లవ్ కోసమే. ఎందుకంటే అప్పటికి అన్ని జీవితంలో చూస్తుంటారు, వాళ్ళకి ఏం ఎక్సైట్మెంట్లు కొత్తగా ఏమి ఉండవు. కానీ నేను మళ్ళీ అదే అంటున్నాను, ఏ మనిషిని మీరు 80 ఏళ్ళు పెళ్లి చేసుకున్నా ఎక్సైట్మెంట్ ఉండాలి ఆ మనిషిని కలవడానికి. లవ్ కన్నా ముందు ముఖ్యం అది. వాడిని చూడాలి, ఎక్కడున్నాడు ఈయన, ఏం చేస్తున్నాడు ఈ టైంలో, ఏంటో గదిలో సౌండ్ రావట్లేదు, ఏం చేస్తున్నావు, ఏదైతే ఉందో ఆ క్యూరియాసిటీ ఉంటుంది చూడండి. అది క్యూట్నెస్ నుంచి చిన్నపిల్లలు చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది, కాసేపు వాడు సౌండ్ చెప్తే ఏంటి సైలెంట్, సడన్ గా వాడు ఏం చేస్తా అంటే కొంపనిపోద్దని కాదు, వాడు అక్కడికి వెళ్ళి పౌడర్ ఏదో రాసుకుని అలాంటివి చూస్తుంటాం, చాలా విచిత్రంగా క్యూట్గా అనిపిస్తాయి. బేసిక్ ఏంటంటే అంటే ఎఫెక్షన్లో ఆ క్యూరియాసిటీ ఉంటే మన క్యూట్నెస్ ఉంటుంది. అది కాకుండా కన్సర్న్ పేరుతో వచ్చేటప్పుడు ఏంటంటే మన స్టాండర్డ్స్లో ఎదుటోళ్ళు లేరు అన్నది మనల్ని బాగా డిస్టర్బ్ చేసేస్తుంటుంది. ఏంటి 1 అయింది లేకపోతే 2 అయింది, ఏదో టైం చెప్తాం, ఇంకా భోజనం చేయడం ఏంటి, నువ్వు తినాలి కదా అని. నేను ఆ టైంలో తింటాను కాబట్టి మీ మీద ప్రేమ చూపిస్తున్నట్టు లెక్క, తట్టుకోలేము. కానీ ఒకటండి, ఫ్యూచర్లో మీరు కోరుకున్న అన్ని క్వాలిటీస్తో ఒక మంచి అమ్మాయి, ఒక మీరు కోరుకునే క్వాలిటీస్తో దొరకాలి ఖచ్చితంగా. మీరు ఉన్నారండి, ఉన్నారు. ఓకే, ఒక అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు అర్థమైపోతుంది ఈ అమ్మాయికి నా గురించి అర్థమైంది అన్న విషయం నాకు అర్థమవుతుంది. మాట్లాడుకోకూడదు, సినిమాలు చూపించినట్టు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అవసరం లేదు. మిస్ యూ చెప్పొచ్చు కానీ లవ్ అని చెప్పుకోకూడదండి. అర్థం కాకపోతే అది లవ్వే కాదు. అయిపోయింది. సూపర్. నెక్స్ట్ మీరు సినిమాల్లో ఎంటర్ అయ్యారు, ఏ ఇయర్ వచ్చారు, వచ్చిన వెంటనే మీ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఆర్టిస్ట్ అయ్యారా లేకపోతే ఎలా? ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, చాలా సింపుల్. ఏంటంటే మ్యూజిషియన్ అవుదామని వచ్చాను, చెప్పాను కదా, పాటలు అంటే ఇంట్రెస్ట్. ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర గెలిచిన దీంట్లో మ్యూజిక్ నుంచే వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి, నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. ఇళయరాజా గారి స్టూడియోలో మ్యూజిక్ డైరెక్షన్ ఏదన్నా చేశాను, కానీ అంటే అది చెప్పుకోవడానికి పెద్దగా ఎందుకు ఇష్టపడినా అంటే అవి అచీవ్మెంట్సే కాదండి, సరదా కుదిరింది అవకాశం. కస్తూరి అనే సీరియల్లో ఫస్ట్ టైం మ్యూజిక్ చేశాను, తర్వాత అమృతంలో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. నేను ఒక మూవీ కంప్లీట్ చేశాను, గుడ్ బ్యాడ్ అగ్లీ అని, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కొంచెం ఇష్యూస్లో ఇరుక్కుంది. సో దానికి నేను మ్యూజిక్ చేశాను. యూట్యూబ్లో ఆ సాంగ్స్ ఉన్నాయి, దానికి వచ్చే స్పందన మీరు కింద చూడొచ్చు.
సరదాలు తీరిపోయండి. కాకపోతే ఏంటంటే అది కెరియర్గా దానికోసం దాని మీద బతకాలి అనుకుంటూ టచ్ కూడా పరిస్థితి లేదు కాబట్టి ఒకటి. కానీ అది కెరియర్ కాకపోయినా కూడా నాకు అదంటే ఇష్టం. నేను ఇప్పటికీ కంపోజ్ చేసుకుంటా, ఆ పాటలు ఎవ్వరికీ తెలియవు. కంపోజ్ చేసుకుంటాను, ఏదో నాకు తెలిసిన లిరిక్స్ ఏదో నాకు లిరిక్స్ నాకు గొప్పగా రాదు, ఫ్రెండ్స్కి ఇస్తా, వాళ్ళు ఏదో రాస్తారో అది నాలో ఉండిపోయే పాటలు. ఏ రోజైనా బయటకు వస్తాయి రావని నాకు సంబంధం లేదు. అది నా రొమాన్స్, అది నా ప్రేమ. సో 97 అండి. 97 ఇండస్ట్రీ అంటే 97 వచ్చాను. అప్పుడు మ్యూజిక్లో ఫస్ట్ ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆర్టిస్ట్ ఎప్పుడు అయ్యారు? అదే అప్పుడే ఆ సంవత్సరంలో నేను ఏంటంటే మా ఫ్రెండ్ ఆశీర్వాద్ అని వైజాగ్, అతను కంపోజర్, ఆశీర్వాద్ లుక్, అతను అక్కడ వరల్డ్ ఫేమస్. సో అతను అసిస్టెంట్గా నేను వచ్చాను. అతనితో పాటు తిరుగుతూ ఉంటే ప్రతి స్టూడియోలో నన్ను అడుగుతుండేవారు, మీరు ఆర్టిస్టా, మీ కళ్ళు బాగున్నాయి, మీ వాయిస్ బాగుంది. నాకేమో సిగ్గు, అది నాకు అప్పుడు నచ్చేది కాదు. అంటే చెప్తున్నాను, అందరూ ఏంటి వాయిస్ ఎంత బొంగురుగా ఉందో ఇలా అంటూ. సరే విమర్శించి పక్కన పెడితే పొగడతలు తక్కువ నాకు. వాట్ ఎవర్, నేను అది వినడానికి బాగుండేది. ఎందుకంటే ఎవరికైనా నలుగురిలో గుర్తింపు ఇష్టం కదా. సో అలా నన్ను ఆర్టిస్ట్గా అంటుంటే నాకు మ్యూజిక్లో వర్కౌట్ అవ్వక మా ఆశీర్వాద్ వెనక్కి వెళ్ళిపోతే నేను మాత్రం ఇక్కడ ఉండిపోయాను. అక్కడి నుంచి యాక్టింగ్ స్టార్ట్ అయింది. వెనక్కి తిరిగి చూసుకోలేదండి, ఇలా ఉండాలి. నేను ఐ థింక్ 23 years అప్పుడు ఎంటర్ అయ్యాను. ఇప్పుడు 27 years కంప్లీట్ అయ్యాయి. మొన్న September 17th ఫస్ట్ టైం. 24 మీకు 27 years, 3 years సీనియర్ మీరు నాకు ఇండస్ట్రీలో. మీకు నాకు సేమ్ సిమిలారిటీ ఏంటంటే నేను సింగర్ అవుదాని వచ్చాను. మీ మంచి వాయిస్ మీది, మీరు స్టేజ్ మీద నేను అదే అంటున్నానండి. నేను సినిమాల్లో సింగర్గా సెటిల్ అవ్వడం ఒక సింగర్కి కొలమానం కాదని నా ఫీలింగ్. నా ఇంట్లో నేను పాడుకుంటా, నా ఫ్రెండ్స్ ముందు నేను పాడతా, నాకు ఇష్టమైన పాటలు. నేనేమంటున్నానంటే ఇప్పుడు సపోజ్ లైక్ మైండెడ్ పీపుల్ 10 మంది గ్యాదర్ అయ్యి అనుకుందాం, ఆ పాడుకునే వాటిలో వాళ్ళకి ఇష్టమైన పాట నాతో పాడించుకుంటే అది కదా అచీవ్మెంట్. వాళ్ళకి నచ్చుతుంది ఆ పాట నేను పాడితే, అంతే తప్ప నేను ఏదో ఒకటి పాడి అది నచ్చాలి, మార్కెట్లో మన వాల్యూ అంటే రెమ్యూనరేషన్ అంతా ఇవి ఆల్రెడీ చేస్తున్నాం. నాకు అందులోకి దీన్ని తీసుకెళ్ళడం ఇష్టం లేదు. సో అలా నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను అందరూ అడుగుతుండారు, యాక్టింగ్ చేయొచ్చు కదా. నాకేమో సిగ్గు, బేసిక్గానే చాలా షైగా. నేను మాటలు వచ్చేవి కాదు, స్టామరింగ్ ఉండేది, పింపుల్స్ ఉండేవి భయంకరంగా. నాకు నేను యాక్టింగ్ ఏంటి అనుకునేవాడిని. కానీ అంతే, నేను అదే చెప్తాను, అన్కండిషనల్ లవ్. నేను ఇంక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి ఇది అది అంటే రాజమౌళిలో రోజు తిట్టాడు ఆయన. అనిపించా నీకు ఏంటిది అంటే ఈ స్కిన్ అంతా రఫ్గా ఉంది. అది అనేవాళ్ళు ఎవరో తెలుసా? నా బంధువులు, నా ఫ్రెండ్సే. ఏంట్రా స్కిన్ రఫ్గా చూడడానికి బాగాలేదు, ఏదైనా చేయించవచ్చు కదా, మేకప్ వేసుకోవచ్చు కదా అంటే ఎక్కువ మేకప్ వేసుకునేవో తిట్లు తిని ఇవన్నీ ఇవి ఫ్రస్ట్రేట్ అయ్యి అప్పుడు నేను ఐమ్ టాకింగ్ అప్పుడు 98 ఆ టైంలో పెద్ద ప్లాస్టిక్ సర్జరీలు ఏం లేవు. నేను అప్పుడు దానికి వెళ్దామని చూస్తే 2002, 1 ఆ టైంలో చాలా సీరియస్గా అన్ని సీరియల్స్ ఆపేసుకొని నేను వెళ్తుంటే రాజమౌళికి ఈ విషయం తెలిసింది. ఎందుకంటే శాంతినివాసంలో నా క్యారెక్టర్ ఆపేయమని చెప్పా. ఎలాగో చచ్చిపోతున్నా క్యారెక్టర్, తొందరగా చంపేయండి, నేను సర్జరీకి వెళ్ళాలి, నాకు 2 months పడుతుంది రెస్ట్. తిట్టాడండి ఆ రోజు రాజమౌళి, నీకేమైనా పిచ్చా, నిన్ను ఆల్రెడీ ఇంతమంది ప్రేమిస్తున్నారు, కొత్తగా ఇంప్రూవ్ చేసుకోవాలరా నువ్వు అన్నదే ఒక పాయింట్. నెక్స్ట్ అప్పుడు ఉన్న లేడీ ఆర్టిస్టులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అరే బాబు చాక్లెట్ ఫేస్లు అందరికీ నచ్చో, ఒక అమ్మాయిగా నేను చెప్తున్నాను. ఏదైనా ఇదన్నీ ఎందుకంటారంటే బేసిక్గా మనసు నచ్చాలి, మనిషి నచ్చాలి. ఆ తర్వాత మనం అందరం ఎక్కడ చూస్తామండి, మనం ఆరాధించే హీరోలు అందరూ అందంగా ఉన్నారనా? కాదు కదా, ఎలా ఉండకూడదు అలా ఉంటారు. టెక్నికల్గా చెప్పాలంటే సో కాల్డ్ పారామీటర్స్, స్కేల్స్, నామ్స్ పోలిస్తే కలర్ లేని వాళ్ళు మనం నచ్చారు, ముక్కు మొహం బాగాలేని వాళ్ళని మనం స్టార్ట్స్ చేసాం. సో ఇది మన అండర్స్టాండింగ్ లేదు. చాలా మంది ఏమంటారు, ఎవరైనా కొంచెం అందంగా ఉన్న వాళ్ళు బా హీరోలో ఉన్నాడు రా, హీరోయిన్ లాగా. కాదు, అది అందం కొలమానం కాదు, ఇక్కడ టాలెంట్ కన్నా ఆనెస్టీ అని ఒకటి ఉంటుందండి. వాట్ ఎవర్ యూ డూ, అది వంట చేయండి, యుద్ధానికి వెళ్ళండి, అది మీరు ఏం చేసినా కూడా, కలం పట్టారా కత్తి పట్టారా ఏం చేసినా కూడా ఆనెస్టీ ఉంటే యుల్ బి ఎక్స్పర్ట్. లైక్ హిట్లర్ కరెక్ట్ ఎగ్జాంపుల్ కాకపోవచ్చు, వాడు ఇది నమ్మి చేసే దాంట్లో మనం చేసే పనులు నిబద్ధత, నమ్మకం, మనం అది నమ్మాలి. ఆ సోషల్ యాక్సెప్టెన్స్ లైక్ అది లీగలా ఇల్లీగలా అవన్నీ తర్వాత, బట్ చేసే పనిలో మనం ఎంజాయ్ చేస్తున్నాం మూమెంట్ అన్నప్పుడు ఏ పని చేసినా ఎక్సెల్ అవుతాం. అవునండి, ఎందుకంటే బయట వాళ్ళ కోసం మనం చేసే పని కొంతకాలం ఉంటుంది. అదే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే అదే రాసు, డాన్స్ టు ఎక్స్ప్రెస్ నాట్ టు ఇంప్రెస్ అని. దిస్ ఇస్ వాట్ మై కాన్సెప్ట్. ఎక్స్ప్రెస్ చేయడానికి, నీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి డాన్స్ చేయగానే. ఇందాక నేను చెప్తాను కదా 56 తోడు నీళ్ళలో, అక్కడికి వచ్చేది ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతారు. నాకు ఇళయరాజా మ్యూజిక్ అంటే ఇష్టం, లేకపోతే నాకు డార్జిలింగ్ అంటే ఇష్టం, లేకపోతే స్విట్జర్లాండ్. అది కాదు ఒరిజినాలిటీ ఏంటి. నాకు అమ్మాయిలో మంచి మనసు ఉండాలండి, అర్థం చేసుకున్న కాదు.
ఎవరైనా నాకు అమ్మాయి చాలా సెక్సీగా ఉండాలి, చాలా అందమైన ఆకారం అయి ఉండాలి, నాకు కొన్ని విషయాల్లో బాగా సాటిస్ఫై చేయాలి అని ఎవడైనా ఓపెన్గా చెప్తాడా? అది చాలా తక్కువ. అంటే బయటికి చెప్పకూడదు అలా చెప్తే అవతల Outspoken ఉన్న వాళ్ళు చెప్తారు. అవుట్ స్పోకెన్. అంటే నాకు ఇప్పుడు థ్రెట్ ఏం లేదు, ఛాలెంజ్ ఏం లేదు. నన్ను ఎవరు ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకుని నాకు వచ్చే ప్రాబ్లం నేనంటే ఏంటంటే స్కూల్ కాలేజ్ డేస్ నుంచి కూడా నాకు ఈ క్లారిటీ ఉందంట. నేను ఇంతే ఎక్స్ప్రెసివ్గా ఉండేవాడిని, క్లియర్గా చెప్పేసేవాడిని నాకు ఏ అమ్మాయి పరిచయం అయినా. సో ఐఎమ్ అట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఏదైనా ప్రాబ్లం అంటే అంటే మరీ ఇలా కాదు, కొంచెం అంటే ఫస్ట్ ఒకటి చెప్తాను, ఆనెస్ట్గా నిజాయితీగా మాట్లాడడం వేరు, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం వేరండి. నేనేదో వాళ్ళు సెలబ్రేటింగ్ కాబట్టి అవతల ఒక అమ్మాయి నేనంటే ఇష్టం చూపిస్తుందని ఆ ఇష్టం వచ్చినట్టు యాటిట్యూడ్ చూడు నాకు ఇలా ఉంటే ఇష్టం నాకు ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. అదొక వర్చ్యూ అని గొప్ప విషయం అని చెప్పట్లే, నాకు కంఫర్ట్ అందులో ఉంది. నేను ఎప్పుడూ ఎవరిని ఏకవచనంతో సంబోధించడం కదా, మాక్సిమం తక్కువలో. అది మన వైపు నుంచి ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఉంటుందండి. నేను ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. లేదు లేదు లేదు, మీరే అది ఆడు అని మాట్లాడడం అన్నది మా ఊళ్ళో నేను విపరీతంగా మాట్లాడతారు, అక్కడ వాళ్ళు మాట్లాడతారు. మనం ఇక్కడ వచ్చి నాకు ఇండస్ట్రీలో ఒక పర్సన్స్ ఎవరితో పెద్దవాళ్ళు అర్థమైంది. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు మారారని శంఖంలోంచి పోస్తే తీర్థం. సో అలాగే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా మారాల్సిందే. రాజకీయాల్లోకి వెళ్ళినా ఇండస్ట్రీలోకి వెళ్ళినా కొన్ని పద్ధతులు మెయింటైన్ చేయాలి, కొన్ని చెయ్యాలి, తప్పదు. దైవభక్తి లేని వాళ్ళు కూడా దైవభక్తి ఉందని చెప్పాలి. కుల పిచ్చి లేని వాళ్ళు కూడా. నేనా? నేను దేవుని ఖచ్చితంగా నమ్ముతానండి. అంటే అంటే పూజ అది కాదు, నేను మతం పరంగా కాదు, మనసులో ధ్యానిస్తారు. అంటే అదే చెప్తున్నాను, మంత్రాలు రావు నాకు. నాకు మతం దేవుడు రూపం కూడా తెలుసు, ఆ దేవుడు రూపం కూడా నాకు తెలియదండి, ఎవరికి తెలియదు. కానీ అంటే మనకు ఉన్నాయి కదా, హిందువులకి కొన్ని రూపాలు ఉన్నాయి, క్రిస్టియన్స్ కొన్ని. నిరాకారుడు సరే దేవుడు, అంతే కదా. ఒక లైట్ ఎక్కడ మనకైతే విశ్వంలో సర్వవ్యాపి ఆయన. అంటే అదే అంటున్నాను, నాకేంటంటే మనం ఏర్పరచుకునేవి ఇవన్నీ. మీరు ఒకటి నమ్ముతారా? సనాతన వైదిక ధర్మం అంటే ఎప్పుడో మొదలైంది కదా, అది కదా సనాతనమైనది వైదిక ధర్మం, సనాతనమైన ధర్మం. ఇది ఎప్పుడో మొదలైంది అంటే కృతయుగం మొదలుపెట్టి 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,64 సంవత్సరాలు, 68 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు. ద్వాపరం 8,64,000, 12,28,000 త్రేతాయుగం. సో ద్వాపరం 8,64,000. నెక్స్ట్ ఇప్పుడు మనం కలియుగం 4,32,000. అంటే ఇవన్నీ యుగ యుగాలుగా వస్తుంది సనాతన ధర్మం. మనం హిందువులం అని చెప్పుకునేది సనాతనమైన ధర్మాన్ని పాటించే మనమంతా. బట్ మధ్యలో వచ్చినవి కొన్ని రెండు ఉన్నాయి, మీరు చెప్పిన రిలీజియన్స్ రెండు. అవి మతాలు, మన ధర్మం, మనం జీవన విధానం. మనం ధర్మం కానీ మనం ధర్మం జీవన విధానం, మనం మతాలకి వెళ్ళాం. సో మతాలనేవి మధ్యలో వచ్చాయి. ఏవి 5,000 years బ్యాక్ ఒకటి, 2,000 years బ్యాక్. బీసీలు గీసీలు డీసీలు చెప్తారు. సో ఇవి కావు మనవి. వాళ్ళు ఎవరు అంతకుముందు? సో వాళ్ళు మన వాళ్ళే. సో అందరూ ఒకటే. నేనేమంటానంటే దేవుడు అప్పటి నుంచి యాక్చువల్గా ఒక విషయం నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. లేదు, మీకు మీరు సబ్జెక్ట్ చాలా అసలు గొప్ప విషయం. ఇలాగా ఇప్పుడు మంత్రాలు చదువుతారు గుళ్ళో, నేను ఆ మంత్రాలకు అర్థం కన్నా వీళ్ళు ఎంత బాగా ఎలా మెమరైజ్ చేసుకుంటారు. పైగా ముగ్గురు, ఎవరికి వాళ్ళు ఏదో చదివేస్తున్నారు, మెడికల్ ప్రిస్క్రిప్షన్లా ఉండదు. ముగ్గురు నలుగురు పూజారిలో వాళ్ళు చదువుతున్నప్పుడు అంతే సింక్లో ఉండి ఇంత మెమరైజ్ ఎలా చేసుకుంటారు ఏంటి అన్నది ఉంటుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దోస్ ప్రాక్టీసెస్ వాట్ దే డూ, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు మతం అంటే ఈ మధ్య ఇందా మీరు చెప్పారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత రామోయిజం మనం స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇజంను ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకు చూసుకుంటే ఓషో లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు వస్తున్న సద్గురు కానీ, ఈ వీళ్ళు ఉన్నారు. ఎవరైతే మనం ఫాలో అవుదాం అనుకుంటే, అంటే మన ఐడియాలజీకి దగ్గరగా ఉండే విధంగా ఎవరైతే మనకి ఏం ప్రీచ్ చేస్తారో వాళ్ళు మనం ఫాలో అవుతాం. అక్కడి నుంచి వచ్చినవి మతాలు అన్నది నా ఫీలింగ్. ప్రతి ప్లేస్లో కంప్లైంట్స్ ఉంటాయండి. నా మీద నాకు ఏ దేవుడు లేడు అనుకుందాం, కానీ నేను చేసే పనిలో నాకు ఒకసారి ఎందుకు అలా చేశాను అనిపిస్తున్నప్పుడు నాకు ఇంకోళ్ళ మీద కంప్లైంట్ ఉండడం పెద్ద విషయం కాదు. దేవుళ్ళ మీద కూడా ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే, నేను నమ్మకం కన్నా తిరుపతి లడ్డు ఇప్పుడు అపవిత్రమైన దాన్ని ఏమంటారు, ఏ విధంగా తీసుకుంటారు? ఘోరాతి ఘోరం కదా. నేను అదే చెప్తున్నాను, నేను దేవుడిని నమ్మటం పూజలు చేయటం అని నేను చేయను. కానీ వెళ్తారా తిరుపతి? అంటే ఎప్పుడూ వెళ్ళానండి ఒకసారి, కానీ నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్. అంటే ఏంటంటే నేను అదే చెప్తానండి, ప్రసాదాలన్నా అక్కడున్న వాతావరణం, ఒక రిచువల్స్ ఫామ్ చేయటం, అది మనకి నాస్టాలజీకి సంబంధించిన విషయం, నమ్మకంతో కాదు. నేను ఆ మాటకు వస్తే ఏ మతాన్ని నేను నమ్మను. ఆ మాటకు వస్తే నాకు దైవం అంటే ఏంటంటే ఏదో ఒకటి లేకుండా పవర్, ఈ క్రియేషన్ ఎలా ఉంటుంది అందో పజిల్. సో ఐఎమ్ మోర్ ఎ సీకర్ దాన్ ఎ బిలీవర్. నాకేంటంటే ఎప్పుడు నిరంతరంగా స్టూడెంట్ లాగా ఉండడానికి ఇష్టపడతా. మీరు ఇప్పుడు ఇందాక చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు. నాకేంటంటే మామూలుగా ఏజ్ దాచుకుంటాం కదా మనం, ఆ నెంబర్కి నేను ఎప్పుడు వాల్యూ ఉన్నాను చెప్పడానికి నేను 50 అని చెప్పేసా. నేను 50 కన్నా ఒక 70 ఏళ్ళలో కనిపించవచ్చు,
చెప్తున్నా. నేను నిజంగా కొంచెం మెయింటైన్ చేస్తే ఏంటి ఒక నాకు 70 వచ్చినా 50 లా కనిపించవచ్చు. సో లుక్ అవతలోడికి మనం ఏమి ఇస్తున్నాం, మురళీమోహన్ గారు 86 87 ఎగ్జాక్ట్లీ. ఎలా మెయింటైన్ నేనేమంటున్నానంటే ఒకటి ఏంటంటే అండి, మనం కావాల్సినట్టు మనం బతుకుతున్నాం లేదా అన్నది పాయింట్. నేను ఫుడ్ లేకుండా ఉండలేనండి. తినాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు మురళీమోహన్ గారి పేరు చెప్పారు కాబట్టి ఆయన చేసే భోజనం ఒక 40-50 ఏళ్ళగా ఆయన ఏంటన్నది తెలుసు. నేనేమంటానంటే అంత అంత సఫర్ అవ్వగలనా, అది అవ్వచ్చు, అది ఆయన చాయిస్. అలా చాలా మంది ఉన్నారు, రోజుకి ఏవో ఆకుకూరలు ఇవి మొలకలు అవి తిని బతికేసి. నాకు అది కాదు. మనకి ఇన్ని రుచులు ఉన్నప్పుడు అన్ని తినాలి, అన్ని ఎంజాయ్ చేయాలి. అది నేను. సో వాళ్ళంత లైఫ్ స్పాన్ నాకు ఉండకపోవచ్చు, కానీ నేనేమంటానంటే మీరు ఏం ఇష్టంగా తింటారు? ఏదైనా ఎనీథింగ్ అంటే ఎనీథింగ్ అంటున్నా. నాన్ వెజ్లో నేను మరీ పావులు గట్రా ట్రై చేయలేదు, కానీ దాదాపు చాలా ఎక్కువ స్పీషీస్ ట్రై చేశాను. ఒకటి నాకేంటంటే ఇది పచ్చి నిజం చెప్తున్నానండి, ఒట్టి రైస్ ఉన్నా చాలు నాకు. జస్ట్ కొంచెం వాటర్ కలుపుకొని ఉప్పేసుకొని తినేస్తా. గ్రేట్ అండి, పర్వాలేదు. అంటే నాకు ఎలాగున్న పర్లా అక్కడ ఆ మూమెంట్లో ఎడిబుల్గా ఉండి అది కుళ్ళిపోకుండా ఉంటే చాలు. నాకు ఇంకోటి ఏంటంటే 365 రోజులు ఒకటే కూర పెట్టినా తినగలను. ఇది నిజం. అండ్ నాకేంటంటే ఆ మూమెంట్ అలాగని ఎక్స్ప్లోర్ చేయటం కూడా రెండో చెప్తున్నాం కదా, అతివృష్టి అనవరు. నేను దేనికైనా అడాప్ట్ అయిపోతా. అది నాకున్న బెస్ట్ క్వాలిటీ. అంటే మీరు వాటర్ టైప్. వాటర్, ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. అందులో ఏం కలిస్తే అదే. అవును. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం గురించి మీరు చెప్పారు, అంతే ఇంట్రెస్ట్గా వింటా. ఎందుకంటే ఏది లేకుండా ఇవి రావండి. అది కల్పితం. ఇప్పుడు నిజం అనుకోండి గ్రేట్, కల్పితం అనుకోండి మహా గ్రేట్. నేను రామాయణ మహాభారతాల గురించి అదే చెప్తా. రామాయణ మహాభారతాలు నిజంగా కాదు కాదు నేను అంటుంది, ఒకవేళ నిజంగా జరిగి ఉంటే సూపర్, అవన్నీ రికార్డ్ చేయటం. జరగకపోతే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఎంత గొప్ప రైటర్స్. కాదు కదా, ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే ఎంత ఎన్ని తరాల పాటు వాడుతున్నారంటే. సో నా ఎక్సైట్మెంట్ ఏంటి, అలా ఖురాన్ గురించి విన్నా నాకు అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది. బైబిల్ గురించి విన్నా, బుద్ధిజం గురించి అయితే నేను చాలా స్పెల్ బౌండ్ అయిపోయి విన్నా. అసలు ఎంత గొప్ప కల్చర్ ఇది. చాలా వరకు అంటే ఏదని అనవసరం కానీ ఏంటంటే మనం హిందువులం కాబట్టి సనాతన వైదిక ధర్మాన్ని ఆచరిస్తాం కాబట్టి మనం ఎదుటి ఆచరణ గురించి నేను చెప్పట్లే, నా ఇష్టాల గురించి చెప్తున్నా. ఒకటి ఏదైనా సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు సినిమా చూస్తున్నాను, అంతే ఇంట్రెస్ట్గా చూస్తాను, బాగుంటే. అదే కొరియన్ ఫిల్మ్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా బాగుంటే చూస్తా. సో నాకు మంచి చెడు అన్నదే ఉంటుంది తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నాకు కాదు. ఇంకోటండి, ఇంకెంతకు మించి ఎగ్జాంపుల్ నేను చెప్పలేను కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను మా ఊరి నుంచి వచ్చాను, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా క్యాస్ట్ వాళ్ళే నా సినిమాలు చూస్తున్నారా? అయిపోయింది కదా ఆన్సర్. ఎక్కడెక్కడి నుంచో మనకి ప్రేమ దొరుకుతున్నప్పుడు ఇంకా నేను ఇప్పుడు మనం ఏదో సరదాగా మన కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని విజయనగరం మాట్లాడుకున్నాం, కానీ అసలు ఎవరండి అయినోళ్లే పట్టించుకోండి. ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులు పట్టించుకోరు, కన్న పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి ఘోరాలు మనం చూస్తున్నప్పుడు ఇంకా ఒక ప్రాంతం, ఒక ఆచారం, అలా కొంతమంది చాలా ఇబ్బంది పెడుతున్నారు. హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతో ఇబ్బందులు పెట్టిన వాళ్ళని మేము ఫైట్ చేస్తాం. అందరి మీద ఫైట్ చేయరు. నేను హిందూ యాక్టివిస్ట్ గా అందరి మీద ఫైట్కి వెళ్ళాం. హిందుత్వాన్ని ఎక్కడైనా దిగజారిస్తే మాత్రం ఊరుకోం. ఇప్పుడు తిరుపతి లడ్డు ఒప్పుకోం, గోరక్ష చేస్తాం, గోవుల్ని వధిస్తారు ఒప్పుకోం. అది మాంసమే కావచ్చు, కానీ ఆవుని మేము పూజిస్తున్నాం. సో మీరు అది వధించొద్దు, ఇట్లా ఫైట్ చేస్తారు. మీరు చేసిన మూమెంట్స్ అన్ని చూస్తున్నానండి, నేను స్టన్ అయిపోతా కొన్ని సందర్భాలు. ఎందుకంటే మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? లేదు అంటే చాలా పెద్ద థ్రెట్స్ ఉంటాయండి మీకు, చాలా పెద్ద ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు నాలా కూర్చొని మాట్లాడటం కాదు. కాకపోతే ఏంటంటే అంత ఒక స్టాండ్ తీసుకొని ఒక ధర్మాన్ని, ఒక దీన్ని నమ్ముతుంటే ఆబ్వియస్గా మనకు శత్రువులు కూడా పెరుగుతుంటారు. లైక్ వైజ్ నాకు మీరంటే అనిపిస్తుంది, ఆ విషయం గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ జిహాద్ ఏదైతే ఉంది, లేకపోతే ఒక టెర్రరిస్టులు ఏదో ఉన్నారు, పలానా మతానికి అది అంటగట్టి అందరినీ హింస పెట్టేదైతే ఏదైతే ఉంటుందో దానికి నేను వ్యతిరేకం. సో అక్కడ నాకు మతం కనబడదు. అక్కడ నేను నా తోటి హిందూ ఒక ముస్లింని ఆ మతం సంబంధించినవాడు కాబట్టి వాడు తప్పు అంటే నేను దాన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తా. నేనేమంటానంటే ఒక రైటర్లా సినిమా భాషలో చెప్తా, నా హీరో గొప్పోడు అవ్వాలంటే విలన్ జోకర్ అవ్వకూడదండి. విలన్ ఎంత గొప్పోడైనా దాన్ని కొట్టేవాడు హీరో అవుతాడు తప్ప విలన్ని అన్నీ మనం ఇచ్చేసేసి అన్ని రకాలుగా వాడిని ప్రెషర్ పెట్టేసి వాడు చేతకాని వెదవలా చూపించి అప్పుడు మన హీరోయిజం అంటే కరెక్ట్ కాదు. నేనేమంటానంటే పోటీ ఉండాలి, అవతల రైట్. ఇప్పుడు రెండు మతాలు కొట్టుకున్నా ఆ విషయం మీద కొట్టుకోండి, మంచితనం మీద కొట్టుకోండి అన్నది పాయింట్. నువ్వు ఈ తప్పు చేసావు కాదు,
పొలిటికల్ పార్టీస్ అయినా. జనాలు పొలిటికల్ పార్టీస్ వచ్చిన తర్వాత ఎక్కువ చేసేస్తారు వాళ్ళ ప్రయోజనాలు. మీకు ఒక విషయం చెప్పనా, మతాన్ని బాగా ఇష్టపడి మతాన్ని నిలబెడదామని చూసే కొంతమందిలో హిందూ మతానికి సంబంధించి మీరు ఒకరు నాకు తెలుసు. మీరు గీత దాటి ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే దానికి కారణం మీకున్న ఈ బిలీవర్స్ వల్ల వచ్చే ప్రెషర్ తప్ప మీది కాదు అది. సో పబ్లిక్ దగ్గరికి వచ్చేసరికి ఇదే ప్రాబ్లము. దేవుళ్ళు కూడా ఇబ్బంది పడింది భక్తుల వల్లేనండి. అంటే ద్వేషించే వాళ్ళు ఎటు ద్వేషించరు, దేవుళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఈ భక్తులు ఏవైతే మూఢనమ్మకాలు తీసుకొచ్చేసి ఇవి తీసుకొచ్చి అవి తీసుకొచ్చి యుద్ధాలు చేసేసి దేవుడి పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాకు ఇచ్చేసాడు వచ్చేసి, అది కదా ప్రాబ్లము. ఒక మతానికి అదే ప్రాబ్లం. సో మనం కూడా మారుతూ వచ్చాం, ఎక్కడెక్కడి నుంచో రకరకాల ఇవి వచ్చాయి ప్రతి హిందూ మతంలో వాటిలో. ఇవన్నీ మార్పు చేసుకుంటూ బెటర్గా సొసైటీకి రావటం అనేది ఏదైతే ఉందో, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎంజాయింగ్. వీఆర్ వెరీ లక్కీ వన్ కంపేర్ టు 100 years 200 years బ్యాక్ ఉన్న ధర్మాలు అవన్నీ చూసుకుంటే. నాకైతే సంతోషంగా ఉంది మీరు తిరుపతి లడ్డు విషయం ఖండించినందుకు. తీవ్ర అది తప్పండి. ఇది అని నేను ఒక విషయం చెప్తా, తిరుపతి లడ్డు ఇప్పుడు ఓ హోటల్లో ఎవరైనా ప్రతి దేవాలయాలు ఏదో చేస్తున్నారు. మనం నమ్మకంగా ఇంట్లో మా మదర్ సపోజ్ చెప్తున్నాను, నేనేదో అవుట్డోర్ వెళ్ళాను, అక్కడ హోటల్కి వెళ్తా, వాళ్ళు ఇల్లు చెప్తారు, మీకు చెప్పాను కళ్యాణ్ గారు ఆ హోటల్లో తినండి చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? తిరుపతి లడ్డే కాదండి, ఏదైనా మనం ఒంట్లోకి వెళ్ళేది మనం ఏం చేసినా అందులో తిరుపతికి అంటే ఒక పవిత్రత, ఒక భక్తి ఉంది కాబట్టి అది 10 మందికి పంచుతాం. ఇప్పుడు మీరు తిన్న బిర్యానీ మీరు తింటారు, ప్రసాదం అయితే అలా కాదు కదా, మీరు 10 ఎన్నో తీసుకొచ్చి అందరూ పంచుతారు. అదంతా వాళ్ళు తెలిసిన తర్వాత ఏమవ్వాలి? ఇప్పుడు ఎవరైనా ఏదో లడ్డు చూస్తే అమ్మో అమ్మో అది సక్సెస్ఫుల్ గా డ్యామేజ్ చేశారు కదా, ఎందుకంటే కావాలనే చేశారు. ఇదైతే చాలా క్లియర్, మాత్రం ఏదో కావాలని చేసినట్టు ఉంది నాకైతే. మాత్రం ఒక పడాలండి, ఒక కమిషన్ పడి దాన్ని ఖచ్చితంగా ఏమవుదండి. సారీ టు సే, మీలాంటి వాళ్ళు ఎవరైనా కూర్చో అంటే ఇది ఎవరికైనా కోపం తెప్పిస్తే బాగుందని మాట్లాడుతున్నా. ఇది చెప్తున్నా. ఇంకొక ఇష్యూ ఏదో వస్తుంది ఫట్మని, ఒక పలానా ఏదో లవ్ అఫేరో లేకపోతే ఇంకేదో టీవీలో వస్తాయి, వాళ్ళు ఏదో జరిగిందో ఎవరు మోసం చేశారు, ఇది అయిపోయింది, అక్కడితో ఇది అయిపోతుంది. అంతా పొలిటికల్ గేమ్, టూ మచ్ ఆఫ్ పొలిటికల్ అంటే పొలిటీషియన్స్ చేసే కాదు, పొలిటీషియన్స్దే కాదు, పొలిటికల్ అంటే రాజకీయం ఉంటాం కదా, అది అందరూ అన్ని మనుషులు అందరూ చేస్తారు, అన్ని వృత్తుల్లో ఉండేవాళ్ళు. అలా మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తారు. చూడండి, అది బాగా ఇష్టపడేవాళ్ళు ప్యూర్ అంటే నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ నేను. కానీ నేను ఒక కోడి మేక తిన్నట్టు నాకు ఎవరో తర్వాత సడన్గా నాకు కాకి మాంసం పెట్టా ఉన్నారు అనుకోండి, ఎలా పెట్టారు ఫేస్ మీరు అంటే చెప్తున్నాను, మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే దాన్ని అలా చూడక్కర్లే. తిన్నప్పుడు బాగుంది అనుకోండి, అరే భలే ఉంది అంటాం, చెప్తున్నా మాట వరుసకి నేను అలాగే మొసలి మాంసం తిన్నాను, క్రొకటైల్, మీరు అలా పెట్టే ఫేస్. థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఒకసారి నేను చెప్పేస్తున్నాను ఓపెన్ గా, నాకు ఎవరో థాయ్ ఫ్రెండ్ ఒకటి అయ్యాడు, అంటే ఎక్కడికి వెళ్ళిన పరిచయాలు పెంచేసుకుంటా, వాడు ఏదో చెప్పాడు నువ్వు ఇది బాగుంటుంది అన్నాడు అని వాడు చెప్తున్నాడు, మీ ఇండియన్స్కి ఇది ప్రాబ్లం అది ఇది అని వాడు చెప్తే నాకు అర్థం కాల, ఏదో అంటున్నాడు అని చెప్పి తినేసా. తినతో భలే ఎలా ఉంది టేస్ట్ అంటే బాగుంది, కానీ ఏదో చిన్నది దేని మటనేనా అన్న అంటే బొమ్మ చూపించాడు అక్కడ. ఒక్కసారి నేను అనుకున్నారా ఏంటి తినిపించావు అతను నువ్వు అంటే అవునన్నాడు. అంటే ఆడు చెప్తున్నాడు, అందుకని ముందే తింటారంట వాళ్ళు బాగా. అది నేను తిన్నానండి, బొద్దింకలు అవన్నీ గ్లాస్ మిడతలు. నేనేమంటున్నానంటే మనం మెంటల్ గా ప్రిపేర్ అయి తినేది ఏదైతే ఉంటుందో బాగుంటుంది. నాకు బొద్దింకది ఒకసారి నేను ఒక రియాలిటీ షో వస్తుంది తెలుసు కదా మీకు, హిందీలో వస్తుంది, సంథింగ్ మర్చిపోయాను పేరు, నేను ఎప్పుడో చూసాను అది. దానిలో అన్ని పాములు కప్పలు అన్ని అది జ్యూస్ చేసి మరి ఇన్ని తిన్నోడిని కాదు, అదే చెప్తున్నా, ఇన్ని తిన్నోడిని పాము తింటాను రెడీ చెప్తాను చూసి అక్కడ దాకా వెళ్ళి వచ్చా. అది మెంటల్ బ్లాక్ అండి. నేనేమంటున్నానంటే కళ్ళు మూసుకొని మీకు తెలియకుండా పెట్టి నూడిల్స్ అని చెప్పి పాము మీరు తిన్న తర్వాత పాములు అన్నా అనుకోండి, మీకు ఎలా ఉంటుంది కదా. ఇప్పుడు రివర్స్లో చెప్తా, మీకు పాములు అని చెప్పి నూడిల్స్ కూడా పెట్టినా మీకు నూడిల్స్ అదే పాములు అన్న ఫీలింగ్ ఉంటుంది. నూడిల్స్ పెట్టి ఇదో జాతి పాములు అండి మీరు తినండి అంటే మీరు తినరు. బలవంతంగా తినిపించినా తినేసిన తర్వాత అంటే బలవంతం కాదు, మీరు నూడిల్స్ అని చెప్పి తినండి, మీరు తిన్నారు నూడిల్స్ కాదు పాములు అంటే కూడా బయటకు వచ్చేస్తారు. తిన్నది నూడిల్స్. మన మైండ్ సెట్ లో అన్ని అలాగే లవ్, గాడ్, రిలీజియన్, ఎనీథింగ్, కెరియర్, హ్యాపీనెస్ అన్ని మన మైండ్లోనే గేమ్. మన మైండేనండి, మన మైండ్ ప్రతిదీ క్రియేట్ చేసేది చేయించేది అన్నీ కూడా మన మైండే కదా, మనమే కదా చేసేది ఏ విధంగా చేసినా కూడా. బట్ సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్ని కట్టుబాట్లు కొన్ని పద్ధతులు మనకు నచ్చే మనిషితో మాట్లాడతాం, కొంతమంది వీళ్ళతో ఏంటి అని మనమే వెళ్ళిపోతాం, మనకు నచ్చకపోతే ఆ మైండ్ సెట్. సో ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ మీ దగ్గర ఎందుకంటే మీరు ఓపెన్గా చెప్తారు, మీ ద్వారా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే నా అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను, కానీ జనాలకి ఆన్సర్ఫుల్గా ఆన్సర్ తెలియాలి,
అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. అంతే, సో నేనేదో కావాలని చేస్తున్నాను మాత్రం అనుకోకండి, అన్ని బయటికి అలా మీరు ఇప్పుడు అనేదాకా నాకు అనిపించలేదు. ఇప్పుడు ఆలోచించుకోవాలి ఏంటి అలాగేమైనా చేశారా మీరు అని. లేదు అంటే అంటే అన్ని విషయాలు బయటికి తీస్తున్నా. ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూ చేస్తామండి, అందరిది ఒకేలా ఉంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పను, చాలా చెప్పాను మీకు. మీరు ఎందుకంటే మిమ్మల్ని దగ్గర నుంచి మొత్తం లాగాలనే కదా ట్రై చేస్తున్నారు. నేను కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, కరాటే అంటే అంత భయం కూడా. తైక్వాండో మీరే టైక్వాండో అంటే మళ్ళీ టైక్వాండో అంటే ఆడియన్స్ కి అర్థం జనాలకు అర్థం కాదు. మీతో చాలా డీటెయిల్ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నా తెలుసా, 2-3 ఎపిసోడ్లు వేద్దామని. ఓకే, అమ్మో. ఎందుకంటే చాలా ఉంది. మనిషికి బలాన్ని ఇచ్చేది నమ్మకం. ఆ నమ్మకం దైవం పట్ల కావచ్చు, జ్యోతిష్యం పట్ల కావచ్చు, ఆరోగ్యం పట్ల కావచ్చు, సైన్స్ పట్ల కావచ్చు. ఏదైనా మీకు నచ్చితే మీ జాతకం చెప్పించుకోవాలనుకుంటే ఫ్రీగా చెప్పడానికి 6JVR లక్ష్మీ గణపతిరావు గారు ఫ్రీగా జాతకాలు చెప్తున్నారు. ఫ్రీగా వస్తుంది కాబట్టి ఓ ట్రై చేసేయండి. మీకు ఏమైనా వర్కౌట్ అయితే, నమ్మకం కుదిరితే, దానివల్ల మీకు ఉపయోగం జరిగితే కంటిన్యూ అయిపోండి. ఆల్ ది బెస్ట్. హ్యాపీగా ఉండండి, అది ఇంపార్టెంట్.